నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన్. వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులల్ మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు టురులల్ మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ. తనాలయములు నా మొర వినెను, తనాలయములు నా మొర వినెను. అధరెను ధరణి భయకంపముచే, అధరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషముగల్ ప్రభు కోపింపగ్, పర్వతములపు నాదులు వణికెను. పౌరుషముగల్ ప్రభు కోపింపగ్, పర్వతములపు నాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చున్, మేఘములను తన మాటుగా చేయున్. మేఘములపై ఆయన వచ్చున్, మేఘములను తన మాటుగా చేయున్. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచున్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. దయగలవారి దయ చూపించున్, కఠినుల ఎడల వికటము జోపును. దయగలవారిపై దయ చూపించున్, కఠినుల ఎడల వికటము జోపున్. గర్విష్ఠుల యొక్క గర్వము అనచును, గర్విష్ఠుల యొక్క
గర్వముననచున్ సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది పూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాలను లేడి కాలుగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి, నా కాలను లేడి కాలుగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన్, అక్షయముగా తన పక్షము చేర్చిన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీ అర్హుడ నీవే, యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధాన్యత జోపొచ్చు, అన్యజనులలో ధాన్యత జోపొచ్చు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యము చదువుటకు కీర్తనల గ్రంథమును 23వ దావీదు కీర్తన మిస్సెస్ డానిల్లా మరి వారు ముందుకొచ్చి చదవాలని మనవి చేస్తూ ఉన్నాం. The Lord is my shepherd. The Lord is my shepherd, I shall not want. He makes me lie down in green pastures. He leads me beside still waters. He restores my soul. He leads me in the path of righteousness for his name's sake, even though I walk through the valley of shadow of death. I will fear no evil, for who you are with me. Your rod and your staff, they comfort me, and you prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup overflows. Surely goodness and mercy shall follow me all the days of my life. I shall dwell in the house of the Lord forever. థ్యాంక్ యూ అమ్మా. మరి ఈ సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు మిస్టర్ ఎండ్రూ జాన్సన్ గారు మరి ముందుకు వచ్చి చదవాలని మనం చేస్తున్నాం. యోహాను 14వ అధ్యాయము 1 నుంచి 4వ వచనములు చదువుకుందాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగును మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో ఇవ్వబడిన ప్రోగ్రామ్ షీట్లో నుండి వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ అని కీర్తన మరి పాడుతూ మనం దేవుని మహిమపరుచుతాము. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Having trials and temptations, is the trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Are we weak and heavy laden?
laden, come but with a load of care. Precious Savior, still our refuge, take it to the Lord in prayer. Do thy friends despise, forsake thee? Take it to the Lord in prayer. In His arms He'll take and shield thee. Thou wilt find a solace there. ప్రభునందు నిద్రించినటువంటి ముల్తాటి మధుకర్ గారి యొక్క ట్రిబ్యూట్స్ అందజేయుటకు గాను మన మధ్యలో ఉన్నటువంటి మిస్సెస్ జయంతి జోసెఫ్ గారు వారు ముందుకొచ్చి మరి వారు ట్రిబ్యూట్స్ తెలియజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి అయ్యగారులందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదే చర్చికి వచ్చినట్టు అందరికి కూడా ప్రతి ఒక్కొక్కరికి కూడా నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మొదటిసారిగా నాకే మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రు. అయితే మధుకర్ అంటే సాధారణంగా మీరు అందరికీ మధుకర్ అని పిలుస్తారు, కానీ మేము ఇంట్లో భూషి అని పిలిచేవాళ్ళం. కనుక నాకు బాగా భూషంగా అలవాటు, తొందరగా మధుకర్ అని పేరు రాదు. అయితే భూషి మొలతాటి వంశం వాళ్ళు మీకు అందరికీ తెలిసింది. విద్యానందమయ్య గారు ఉన్నారని, ఆ విద్యానందమయ్య గారి అన్న కుమారుడే మధుకర్ అన్నట్టు, 4వ కుమారుడు అన్నట్టు. 3 అక్క చెల్లెలు, 4 అన్నదమ్ములు అన్నట్టు. ఈ మధుకరు లాస్ట్ చిన్నవాడు అన్నట్టు. అయితే నాకు మేము చిన్న ఉన్నప్పటి నుంచే స్కూల్లో ఉన్నప్పటి నుంచే కలిసి ఉండేవాళ్ళం అన్నట్టు, నేబర్స్గా ఉండేవాళ్ళం. మనోరాంటి వాళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళం. ఇంకా మా అమ్మ మనోరాంటి కూడా క్లాస్మేట్స్ వెస్లీ స్కూల్లో. మళ్ళీ చెప్పవలసింది ఏంటంటే మనోరాంటి చాలా ఇంటెలిజెంట్. ఆమె బెస్ట్ గోల్డ్ మెడల్ సంపాదించింది. ఆ మొలతాటి వంశంలో అందరు పాటలు బాగా పాడతారు. ఆ వరం దేవుడు వాళ్ళకి ఇచ్చిండు. అయితే మనోరాంటికి లెక్కల ఫస్ట్. మీకు చెప్పాలంటే మా అమ్మ లాస్ట్, మా అమ్మ వరమ్మ అన్నట్టు, తమ్ముడి ఆశల దగ్గర చెల్లెలు అన్నట్టు, 4వ చెల్లెలు అన్నట్టు. అయితే మనోరమ్మ వరమ్మ ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అయితే ఇద్దరు పేర్లు పెట్టి పిలుచుకునేవాళ్ళు. మేము కింగ్కోటలో కలిసి నేబర్గానే కలిసిమెలిసి ఉండినాం. అప్పుడు భూషి అంటే మధు చాలా చిన్నవాడే. అయితే స్కూల్కు వెళ్ళి వచ్చేవాళ్ళము. మరి మధు వాళ్ళ అక్క లాస్ట్ అక్క జావి, ఆమె రేణుక అని పిలుస్తారు. రేణుక భూషి చిన్న వాళ్ళ ఇంట్లో అందరికన్నా. అయితే నేను కూడా వాళ్ళతో పాటు స్కూల్కు కలిసి వెళ్ళేదాము, వచ్చేవాళ్ళము. అప్పటి నుంచి నేను ప్రతిదినం కూడా తప్పకుండా నేను మనోరాంటి ఇంటికి నేను మా అమ్మ కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి 1 గంట సేపు వాళ్ళ ఇంట్లో సమయం గడిపేవాళ్ళము. అయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేవాళ్ళం. తర్వాత అక్కడ కొంతకాలము ఉన్నాం. అప్పటికి స్కూల్కు భూషి కూడా ఆలయ స్కూల్ అనేది చదివిండు. అక్కడికి వాళ్ళ అమ్మని తీసుకొని స్కూల్కి వెళ్ళి వచ్చేవాడు. చాలా చిన్న ఉండే భూషి, కానీ తల్లి పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండిండు. ఎంత ప్రేమ అంటే పిచ్చి ప్రేమ అంటారు చూడు, అలాంటి ప్రేమ తల్లి పట్ల. చిన్నతనం ఉండే, అది దేవుడిచ్చిన ప్రేమ, మనుషులిచ్చిన ప్రేమ కాదండి. అయితే భూషి చిన్నప్పటి నుంచి తల్లి పట్ల ఎంతో ఆసక్తిని శ్రద్ధ కలిగి బడికి తీసుకెళ్ళడము, రావడము, అమ్మ అని చెయ్యి పట్టుకొని మరి తీసుకెళ్ళేవాడు. కింగ్కోటి నుంచి ఆలయ స్కూల్ కొంచెం దూరమే కదా, అయితే కూడా నడుచుకుంటూనే మేము అందరం వెళ్ళేవాళ్ళం. నాకు అలవాటు అన్నట్టు అట్లా. అప్పట్లో ఏం లేవు, వెహికల్స్ లేకుండా కదా. తర్వాత స్కూల్ వైజ్ అయిన తర్వాత ఆంటీని తీసుకొని ఇంటికి వచ్చేవాడు. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ అప్పటికి 10th క్లాస్ వరకు వచ్చేసరికి జావి అంటే రేణుక కూడా, తను కూడా స్కూల్ స్టడీస్ అయిపోయింది. అయిన తర్వాత నేను కూడా స్టాండర్డ్ స్కూల్ ముగించిన తర్వాత మేము మా 2 కుటుంబాలు మళ్ళీ రామ్కోట్కి వచ్చినాం. రామ్కోట్లో మేము పక్కనే నివాసం చేసినాం అన్నట్టు. వాళ్ళకు మాకు ఒక పర్ద మాత్రమే అడ్డం ఉండేది.
అయితే అప్పటికి మనోరాటి రిటైర్డ్ అయింది. భూషి జావి వాళ్ళిద్దరే ఉన్నారు పెళ్లి కాకుండా. తక్కిన వాళ్ళు పెద్దోళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయింది అన్నట్టు. అయితే రామ్కోట్లో ఉన్నప్పుడు కూడా మేము కలిసి ఉండేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం. ఇంకోటి చెప్పాలంటే ఈ భూషి చాలా కుటుంబంలో అందరికీ కూడా బాగా జోక్స్ చేసి నవ్వించే అలవాటు అందరికీ ఉన్నది. అయితే భూషి నన్ను ఏమనేవాడంటే, నాకు చిన్నప్పుడు బోడీ అని పేరు ఉండేది. బోడీ నీకు గుండు చేసి నీ జుట్టుకు తాడు బట్టి లాగాలి అనేసి ప్రతిరోజు నన్ను చాలా ఏడ్పించేవాడు. నేను భవిష్యత్తు చనిపోయే వరకు కూడా ఈ మాటలు మర్చిపోలేదు. అంతగా నన్ను భూషి మాటలు నన్ను నా లోపల ఉన్నాయి అన్నట్టు. అట్లా అనకూడదు భూషి, నేను నీకంటే ఎంత పెద్ద అయితే నువ్వు బోడివా కాదు అంటుంది. సరేలే అనేసి నేను కూడా పట్టించుకునేదాన్ని కాదు. ఆ విధంగా మా సంబంధం చాలా అంటే మా అమ్మ మనోరంటే వాళ్ళు ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అయినప్పటికీ మేము రామ్పూర్ చర్చికి వచ్చినాక మా అన్న వినయ్ కుమార్ అన్నట్టు, మా ఇంటి పేరు ఎవరికి సాధారణ తెలియదు, మా ఇంటి పేరు గంగవరపు అన్నట్టు. మా అన్న మరి భూషి వాళ్ళ పెద్దక్క లలిత కుమారి అక్కను ఇద్దరు వివాహం చేసుకుండ్రు. వాళ్ళ వివాహం అయినప్పటి నుంచి మాకు బంధుత్వం ఏర్పడింది. అంతకుముందు ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వరకే. కానీ ఎప్పుడైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో అప్పుడు వదినమ్మ అర్ధండమైన మేము. అయితే మా వదినమ్మ కూడా చాలా ప్రేమగా చాలా మంచిది. మేమందరము మంచిగా సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములాగా ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా మేము కొట్లాడుకోలేదు. వదినమ్మతో కానీ, భూషితో కానీ, సోలమాను, బుజ్జన్న, శ్రీనన్న, మరి జావి, పన్నీ కూడా లాస్ట్ది ఎంతో మేము ఐక్యత ఏమైనా ఫంక్షన్స్ అయితే కలిసి ఉండేవాళ్ళం, మంచిగా కలుసుకునేవాళ్ళం, ప్రేమగా ఉండేవాళ్ళం. అయితే ఇంకోటి ఏంటంటే భూషి జావితో చిన్నవాళ్ళు కదా, రామ్కోట్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా అయినాకనే వాళ్ళు మళ్ళీ మా అన్న వాళ్ళు బేగంపేటకు షిఫ్ట్ అయ్యిండ్రు. వినయన్న లలిత కుమారి వదిలమ్మ వాళ్ళు షిఫ్ట్ అయినప్పుడు ఈ భూషి జావి కూడా వాళ్ళతో పాటు ఉండిండ్రు. అయితే అన్న వాళ్ళకు 3 పిల్లలు ఉండిండ్రు. నిర్మల్ కుమార్, ప్రీతం కుమార్, హీమబిందు. వీళ్ళ ముగ్గురిని కూడా భూషి మళ్ళీ జావి వీళ్ళిద్దరిని నిజంగా పెంచిండ్రు. ఎందుకంటే అన్న ఉన్నమో డ్యూటీకి వెళ్ళేవాళ్ళు కదా, కాబట్టి నిజంగా వాళ్ళ ప్రేమ ఆ విధంగా ఉండే, చాలా అతి ప్రేమ భూషికి కానీ జావికి కానీ. నిజంగా ప్రేమ గల కుటుంబమా. అయితే వాళ్ళ ముగ్గురిని కూడా పెంచి పెద్ద చేసి బాధ్యత వాళ్ళదే ఉండింది. స్కూల్కి పోతుంటే ఇంటికి వచ్చి ఈ ముగ్గురిని చూసుకునేవాళ్ళు. మళ్ళీ స్కూల్ అయిన తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన వరకు కూడా అన్న ఉన్నమతోనే ఉండిండ్రు. పెళ్ళిళ్ళు అయినప్పుడు ఒక మాట ఇక్కడ మీకు చెప్పాలి, శిరోమణి గురించి. శిరోమణికి పెళ్లి చూపుల కోసము భూషి సాలమను మా అన్న వద్దమ్మ వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూసినాక మనం బయటకు వచ్చి అడగాలి కదా, అమ్మాయి నచ్చిందా లేదని చెప్పాలి కదా. అయితే బయటకు వచ్చినాక సోలమన్ చెప్పిండట, అరే ఇప్పుడేం చెప్పకరా, తర్వాత చెప్దాము అని అన్నాడట. అయితే మా అన్న వినయన్న బయటకు వచ్చి కోప్పడ్డాడట, లేదు ఇప్పుడు మనం మా అమ్మాయిని చూడడానికి వచ్చినాం, అమ్మాయి మంచి పెద్ద కళ్ళు ఉంది, చక్కగా ఉంది, మంచి కుటుంబం కనుక మనం మీరేం సాకులు చెప్పదు, ఈ పెళ్ళి ఖచ్చితంగా ఈ సంబంధం నాకు నచ్చింది, నువ్వు చేసుకొని తీరాలని మన కాస్త గట్టిగానే భూషితో అన్నాడట. అప్పుడు భూషి మా అన్నకు చాలా విలువ ఇచ్చి మర్యాదగా, సరే బాగా చెప్తుంది కదని ఆయన మాటకు విలువ ఇచ్చి ఈ సంబంధం శిరోమణిని ఒప్పుకున్నాడు. నిజంగా ఇది దేవుని కృప, దేవుని ఏర్పాటు. ఎంత మంచి భార్యను భూషికి దేవుడు ఇచ్చినాడు. శిరోమణి చాలా ప్రేమ గలది, చాలా ఓపిక గలది, చాలా భయస్తురాలు కూడా. కానీ పిల్లల్ని పెంచకంలో మాత్రం ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు చాలా ప్రయాసపడ్డారు. భూషి పబ్లిక్ స్కూల్లో పనిచేసేటప్పుడు చిన్నోళ్ళు సన్నీ ఫేరి చాలా చిన్నవాళ్ళు, ఆయన ఎప్పటికీ వాళ్ళని భయభక్తులు, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు పెంచిండ్రు. అంతేకాకుండా వాళ్ళు అంత పెద్ద స్కూల్లో చదవడం అనేది సామాన్య విషయం కాదు. మన బంధువులలో ఎవరు కూడా చదవలేదు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఒక సన్నీ ఫేరి ఇద్దరు మాత్రమే చదివారు. ఇది చాలా గొప్ప గర్వకారణం మన కుటుంబాలలో.
అంటే ఆ దినాలలో చదివిందంటే వీళ్ళిద్దరే. ఇప్పుడైతే చాలామంది ఉన్నారనుకోండి. అయితే ఫస్ట్ సన్ని అమెరికాకు పంపిండ్రు, తర్వాత ఫేరీ కూడా వెళ్ళింది. ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి చదువుకొని ఉద్యోగము స్థిరపడిన తర్వాత ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసిండ్రు. మరి సన్నికి అమ్మాయి అమెరికన్ అమ్మాయి, డానీ అమ్మాయి చాలా, అంటే మన అమెరికా దగ్గర భయపడతాం కదా, కానీ ఈ అమ్మాయి కోడలు అమెరికన్ కోడలు, కానీ ఎంత ప్రేమ కలదంటే నా బిడ్డ కూడా అమెరికాలో ఉంది సలోమి అని. ఆమె ప్రతిరోజు చెప్పేది, అమ్మ ఆమె కోడలు కాదమ్మా, ఆమె డాటర్ ఇల్ల కాదు, ఆమె బిడ్డ కన్నా ఎక్కువగా వాళ్ళ అత్తమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటుంది. ప్రతిరోజు కూడా మా అమ్మాయికి ఫోన్ చేసి వాళ్ళ మామయ్య బాగలేనప్పుడు కోడలు ఫేరీ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చింది అన్నట్టు, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు. అప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి కోడలు చెప్పేదంట, అక్క మామయ్య ఇలా ఉన్నాడు, మామయ్య పరిస్థితి బాగలేదు, ప్రేయర్ చేయు అని కోడలు ప్రతిరోజు చెప్పేదంట. మా బిడ్డ నిజంగా ఎంత మెచ్చుకున్నదో అమ్మ. మనం ఈ అమెరికన్స్ అంటే భయపడతాం కదా, కానీ ఈ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు. నిజంగా ఇది దేవుడు ఏర్పాటు చేసిన జత సన్నికి ఇంత మంచి భార్యను దేవుడు ఇచ్చినట్టు మనం దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. సన్ని నిజంగా ఎవరే లక్కీ ఫెలో అన్నట్టు. ఇది దేవుడు ఇచ్చిన బహుమానం. నీకు ఇలాంటి మంచి చక్కటి భార్యతో చక్కటి గుణవంతురాలైన భార్య దొరుకుంటే అరుదు. మరి దేవుడు నీకు అలాంటి బహుమానం ఇచ్చిండు. ఇద్దరు చిన్న కొడుకులను కూడా ఇచ్చి, ఇది కూడా దేవుని బహుమానమే కదా నాన్న. మరి వారు ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరు స్థిరపడినారు. ఫేరీకి కూడా వివాహమైంది. ఫేరీకి కూడా అమెరికన్ అబ్బాయే అల్లుడిగా దొరికిండు. అది దేవుని ఏర్పాటు, మన ఆలోచన మన తలంపు కాదు కదా. ఇలా దొరకడం కూడా దేవుని ఏర్పాటే. అయితే ఫేరీకి కూడా భర్తతో పాటు ఒక బాబు ఒక పాప ఉన్నారు. ఫేరీ వాళ్ళిద్దరు కూడా మంచి సెటిల్ అయ్యి మంచి స్థిరపడి ఉన్నారు. అయితే సన్నీ ఫేరీ కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. అయితే సన్నీ ఏం చేసిందంటే, మా చెల్లెకి నేను దూరంగా ఉన్నా, రావడం పోవడం కష్టమవుతుంది, ఆమె నాన్నకు కష్టమవుతుంది అని చెప్పి తను సన్నీకి ఏం చేసిందంటే ఫేరీకి దగ్గరలో ఒక ఇల్లు కొనుక్కున్నాడట. ఇల్లు కొనుక్కొని చెల్లెకు దగ్గరలో వచ్చింది. అప్పుడు అమ్మ నాన్నకు సులభంగా ఉంటారు. ఇప్పుడు సన్నీకి ఇద్దరు పిల్లలు, ఫేరీకి ఇద్దరు పిల్లలు కదా, చూసుకోవడానికి సులభమవుతుందని. ఈ విధంగా నిజంగా అన్న చెల్లెల ప్రేమ అనురాగము ఈ దినాలలో చాలా అరుదు అయిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది దేవుని రాకడలు. కానీ వీళ్ళ ప్రేమ మాత్రము నిజంగా స్థిరంగా నిలవాలి అని నేను కోరుకుంటున్నా. మరి ఆయన తర్వాత భూషి శిరోమణి ఇద్దరు కూడా అమెరికాకి వెళ్ళి ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిండ్రు, వచ్చిండ్రు. హైదరాబాద్కి వచ్చినాక మళ్ళీ మమ్మల్ని కలిసిండ్రు. అయితే నా భర్త కోరే జోసెఫ్ అన్నట్టు. అయితే నా భర్త ఆయన కూడా కొంచెం అనారోగ్యంతో బాగా లేకుండే. అయితే శిరోమణి భూషి తప్పకుండా మా ఇంటికి మా ఆయనకు ఇష్టమైన కూరలు వంటలు చేసుకొని ప్రొద్దున్నే 11:30కి అంతా 2 రకాల కూరగాయలు వండి తీసుకొని మా ఇంటికి వచ్చి, అన్న నువ్వు తిన్న, నీకు ఇష్టం కదా, నీకు ఇష్టమైన కూర శిరోమణి చేసిందా, ప్రొద్దున్నే పోయి తీసుకొని వచ్చిరని చెప్పేవారు. అయితే మావారు కూడా చాలా భోజన ప్రియులు. ఆయన కూడా చాలా సంతోషపడి భూషి శిరోమణి వచ్చిరని మళ్ళీ ఆయన ఇంకా వేరే 2 రకాలు తెచ్చేవారు. అప్పుడు అందరం కలిసి అందరం సంతోషంగా భోజనం చేసి దినమంతా అక్కడ గడిపి వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. ఈ విధంగా చాలాసార్లు జరిగింది. అయిన తర్వాత నా భర్త కొంచెం కిడ్నీస్ ప్రాబ్లంతో హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండు. 2 కిడ్నీస్ పాడైంది, అటు డయాలసిస్ అవుతుంది. అట్టి పరిస్థితుల్లో కూడా భూషి శిరోమణి వాళ్ళు విసుగు చెందక కోవిడ్ టైం మాస్క్ వేసుకొని గ్లౌస్ వేసుకొని ఖచ్చితంగా మా ఆయనను వచ్చి విజిట్ చేసి వంట చేసి టిఫిన్ తీసుకొని వచ్చేవారట. ఎంతో ప్రేమ చూపి దినమంతా భూషి నేను దినమంతా ఉంటా బేబీ నీ దగ్గర, నువ్వు బయట ఏదైనా పని ఉంటే పో అని చెప్పారు. నేనేమో నా చిన్న బిడ్డను నా కొడుకుని పెట్టుకొని ఇంట్లో ఉండేదాన్ని అన్నట్టు. అట్లా దాదాపుగా 1 month ఉండింది మా భర్త హాస్పిటల్. ఆ సమయంలో ఎంత ప్రేమ చూపించి ఎంత సేవ చేసినట్టు నా భర్తకు నేను జీవితంలో మర్చిపోకూడదు. చేసిన మేలు మనం మర్చిపోకూడదు కదండి. మరి భూషి దినమంతా కూడా ఉండి ఓపికగా శ్రద్ధగా అన్ని విషయాలలో నా పెద్ద బిడ్డను ధైర్యపరుస్తూ ఉండేవాడు అన్నట్టు.
భూషికి చిన్నప్పటి నుంచి ప్రేమ గల ఉన్నది. అట్లాంటి గుణమే భూషికితో పాటు సన్నికి ఫేరికి కూడా ఉన్నది. మీరు కూడా భవిష్యత్తులో దూరం వేరే దేశంలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మీకు దేవుడు మంచి నలుగురు బిడ్డలను ఇచ్చిండు కదా, మరి ఇదంతా దేవుని కృపనే. అయితే నేనేమనుకుంటే మనోరాంటి కొంచెం బలహీనరాలు అయినప్పటికీ చాలా చక్కని స్త్రీ, ఆమె చాలా జ్ఞానం కలదు కదా. ఆమె ఆశీర్వాదం చేతనే ఈ యొక్క మూలతాటి వంశంలో 4 అన్నలు 3 అక్కచెల్లెలు ఉన్నప్పటికీ సన్నీ ఫేరి మాత్రమే అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ స్థిరపడగలిగిండ్రు. ఇది సామాన్యమైన విషయం కాదండి. ఇది దేవుడిచే కృప, నడిపింపు, ఆశీర్వాదం, దేవుని దీవెన కనుక మరి ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందుకున్న భవిష్యత్తులో మరి శిరోమణి, నీకు నీ భర్తకి ఎంతో పిచ్చి ప్రేమ నాకు తెలుసు కదా, కానీ నువ్వు ధైర్యం ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తల్లి బాధ్యతతో పాటు తండ్రి బాధ్యత కూడా తీసుకోవాలా. ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది కదా, కాబట్టి చెప్తున్నా బిడ్డ, సరైన ధైర్యంగా ఉండు. మరి సన్నిని, ఫేరిని, అల్లుని, కోడలను, 4 చిన్న బిడ్డలను మంచిగా చూసుకోవాలా. మంచి అలవాటుతో భయభక్తితో పెంచే బాధ్యత కూడా మీది. అమ్మమ్మ నాయనమ్మ అయ్యే భాగ్యం దేవుడు నీకు ఇచ్చింది కదా, కాబట్టి దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం సదాకాలం మీకు ఉంటుంది. నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయమందు చక్కటి ట్రిబ్యూట్స్ అందజేసినటువంటి మిసెస్ జి జయంతి జోసెఫ్ గారికి మా నిండు వందనాలు. మరి ఈ సమయంలో మిసెస్ డి ప్రభావతి గారు వారు ముందుకు వచ్చి ట్రిబ్యూట్స్ అందజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. స్టేజ్ పైన ఉన్న పాస్టర్ గారికి, కుటుంబ సభ్యులకు, వచ్చిన కాంగ్రిగేషన్ అందరికీ నా వందనాలు. మధుకర్ గారు మా సిస్టర్, మా ఓన్ సిస్టర్ శిరోమణి వాళ్ళ భర్త, అంటే మా బావగారు అవుతారు. ఆయన వీళ్ళిద్దరూ కూడా పిల్లల కోసం చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళ సంపాదన అంతా పిల్లల కోసము చాలా సాక్రిఫైస్ చేశారు. పిల్లలంటే చాలా ప్రాణం, వాళ్ళిద్దరికీ చాలా ప్రాణము. పిల్లలు కూడా అలాగే ఉన్నారు తల్లిదండ్రుల పట్ల. అయితే వాళ్ళని మంచి స్కూల్లో చదివించాలి, అన్ని విధాల మంచి పొజిషన్లో చూడాలి అని ఆయన కోరిక. వాళ్ళ కోరికకు తగినట్టుగా దేవుడు కూడా వాళ్ళని మంచి పొజిషన్లోనూ ఉంచారు. వాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషపడ్డాడు మా బావగారు, చాలా సంతోషపడ్డారు. ఇంకా అల్లుడు జోనాథన్, డానీ కోడలు కూడా చాలా బాగుంటారు. వాళ్ళు చాలా కోఆపరేటివ్, మంచి రిలేషన్స్తో ఉంటారు. సో దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదమే అనుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఇంకనూ ఆశీర్వదించాలి. అయితే మా బావ చాలా హెల్ప్ఫుల్ కూడా. మాకు మ్యారేజ్ అయిన కొత్తలో గ్యాస్ కనెక్షన్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. అయితే మా బావ ఫ్రెండ్తో మాట్లాడి మాకు గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు. ఇలా చాలామందికి, ఎంతోమందికి హెల్ప్ చేశారు. అలాగే ఆయన ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్న స్వభావం ఉంది. పిల్లలు కూడా ఆయన బాగాలేనప్పుడు వస్తామంటే ఎందుకులే నేను బాగానే ఉన్నాను అనేవాడు. రావద్దులే నేను బాగానే ఉన్నాను, మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతాను, బాగుంటాను అనేవారు. అయినా కానీ పిల్లలు డైలీ, నేను, మా హస్బెండ్ రాజ్ కుమార్, సన్నీ, ఫేరీ, మా అక్క, ముగ్గురము కలిపి, మేము 5గురం కలిపి డాక్టర్స్ మాట్లాడుతుంటే వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళము. వాళ్ళందరూ ఆయన పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సో వాళ్ళు తండ్రితో కూడా వీడియో కాల్లో మాట్లాడారు. బాగా హ్యాపీగానే ఉన్నారు. అయితే డానీ వచ్చినప్పుడు కూడా ఇద్దరు పట్టుకొని ఏడ్చుకున్నారు. అంటే వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతో, ఎంత ప్రేమ అంటే తల్లిదండ్రులు ఎంత ప్రేమిచ్చారో వీళ్ళని, వీళ్ళు కూడా అంత ప్రేమ తల్లిదండ్రులకు ఇచ్చారు.
దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే వీళ్ళు ప్రతి విషయంలో దేవుడికి చాలా నమ్మకంగా ఉంటూ విశ్వాసం, చాలా దేవుని పైన విశ్వాసం ఉండేది. నేను వెళ్ళినప్పుడల్లా ప్రేయర్ చేయని, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ప్రేయర్ చాలాసార్లు చేయించుకున్నాడు. అయితే ప్రతి వారము చర్చ్ చాలా దూరము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అయినా కానీ చర్చ్కి రావాలి అని లాంగ్ డిస్టెన్స్ అని ఆ స్కూటర్ మీద వీళ్ళిద్దరు వస్తూ వస్తూ మధ్య మధ్యలో ఆగుతూ వచ్చి చర్చ్ అటెండ్ అయ్యి వెళ్ళేవాళ్ళు. దేవుని అందరి భయభక్తులు గలవాలన్నమాట వారి కుటుంబము. దాన్ని బట్టి దేవునికే స్తోత్రం చెల్లిస్తున్నాను. వీళ్ళు తండ్రిని తల్లిని ఎలా చూసుకున్నారో ఇక ముందు కూడా తల్లిని కూడా వాళ్ళు అలాగే చూసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి చక్కటి మాటలు తెలియజేసినటువంటి మిస్సెస్ డి ప్రభావతి అమ్మకు మా నిండు వందనాలు. మరి ఈ సమయంలో మిస్టర్ జి నిర్మల్ కుమార్ గారు వారు కూడా ముందుకు వచ్చి ట్రిబ్యూట్స్ అందజేయాలని మనం చేస్తాం. వేదికను అలంకరించిన గౌరవనీయులు అయ్యగారులకు, అయ్యగారమ్మ గారికి, మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. మరి నేను శిరోమణి అక్క స్వయాన మా నాన్నగారి పెద్ద చెల్లెలు. ఇంతకుముందు జయంతి ఆంటీ చాలా చక్కగా కుటుంబ నేపథ్యం గురించి చాలా చక్కగా మాట్లాడింది. అయితే మా శిరోమణి అక్కను మేము పెద్దక్క అంటాము. సో పెద్దక్క జయంతి ఆంటీ చెప్పినట్లు పెద్దక్క ఈజ్ వెరీ ఇన్నోసెంట్ ఉమెన్, చాలా ఇన్నోసెంట్ అండ్ రియలీ లవ్లీ ఉమెన్. అయితే జయంతి ఆంటీ గారు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పినప్పుడు మా ఇంట్లో మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు మా ఇంట్లో కనపడే, మీరు ఇంతకుముందు చెప్పారు మీరింట్లో అందరూ పాటలు పాడగలిగే తలాంతు ఉన్నవారనేసి, బహుశా అందుకేనేమో ఇది ఇచ్చారు. ఇది మా అమ్మగారు మా నాన్నగారు మా ఇంట్లో కుటుంబ ప్రార్థనప్పుడు ఈ వచనమాల మేము ఉపయోగించుకుంటూ, అంటే అన్ని వేళలా పాడదగిన పాటలు పాడుకుంటూ మొలతాటి ఫ్యామిలీని మేము గుర్తు చేసుకుంటాము అన్న విషయం మీరు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే మరి పెద్దక్క గారి కుటుంబ నేపథ్యం గురించి కూడా నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఇది బహుశా ఇది ఎవరు రాశారో నాకు తెలీదు, కానీ తప్పకుండా డాడీ రాశారు, సాల్మన్ అంకుల్. ఓకే, అంటే ఇది నేను చదువుతాను, దయచేసి గమనించండి. శ్రీ చంద్రనీలమ్మ వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామవాసులైన గాజుల సామేల్ ఎస్తేరమ్మలకు 1933 అక్టోబర్ 23న జన్మించారు. ఆమె విద్యాభ్యాసం ఆలేరు నందు మరియు నర్స్ ట్రైనింగ్ డోర్నకల్ నందు చేశారు. చంద్రలీల వివాహం కొరిపల్లి గ్రామం వరంగల్ వాసులైన వంపు దావీదు పంతులు మాణిక్యమ్మ మూడవ కుమారుడైన మిలిటరీ ఉద్యోగి వంపు దేవయ్యతో 1948లో జరిగినది. తదనంతరం మిలిటరీ ఉద్యోగం నుండి వచ్చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు. సిఎస్ఐ రామ్కోటి సంఘ సభ్యులుగా ఉండి తర్వాత రామ్నగర్కు వచ్చినారు. అప్పుడు విఎస్టీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ముషిరాబాద్ సిఎస్ఐ నందు సభ్యులుగా చేరి దేవుని సేవలో చురుకైన పాత్ర వహించేవారు. వీరికి 5 సంతానం, 2 కుమార్తెలు, 3 కుమారులు. వారు వంపు ప్రసాద్, కీర్తిశేషులు వంపు ప్రసాద్. మా ఫ్యామిలీలో ఫస్ట్ మా పెదనాన్నగారు పోయారు, వంపు ప్రసాద్ గారు. సెకండ్ మా నాన్నగారైన వంపు జార్జ్ స్టీఫెన్, ఆ తర్వాత చిన్నాన్నగారైన వంపు డేవిడ్, మరి మేనత్త పెద్దత్త అయిన శిరోమణి, మరి చిన్నత్త ప్రభావతి గారు. శ్రీమతి వంపు చంద్రనీలమ్మకు దేవుడు తలాంతులుగా దయచేసిన తమ మధురమైన కంఠంతో క్వైర్ బృందంలో పాటలు పాడేవారు. ఈమె స్త్రీల సెక్రటరీగా పాస్టరేట్ కమిటీ మెంబర్గా పనిచేసేవారు. పాస్టరేట్ కమిటీ మెంబర్గా 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన స్త్రీ చంద్రలీలమ్మ గారు. మరియు పోర్ఫన్ సెక్రటరీగా కూడా దేవుని సేవలో వాడబడినారు. ఈమె దేవుని పిలుపునందుకొని అక్టోబర్ 12, 1995లో ప్రభువునందు నిద్రించారు. మొలతాటి శిరోమణి మధుకర్, వంపు ప్రభావతి అని వారు ఐ థింక్ వీళ్ళు రాసి ఉన్నారు. ఐ రియల్లీ లవ్ దిస్. ఎందుకంటే జయంతి ఆంటీ చెప్పినట్టు
మా మధుకర్ మామయ్య, మా పెద్దక్క కుటుంబ నేపథ్యాల్లో ఒక విషయం, అర్థమైన విషయం ఏంటి అంటే వాళ్ళు పాటలు పాడే తలాంతులు కలిగిన వాళ్ళు. బహుశా దేవుడు అందుకే జతపరుచుంటారు. సో పెద్దక్క చాలా ఇన్నోసెంట్, కానీ మామయ్య ఇస్ వెరీ ఎంతూసియాస్టిక్, cheerful మ్యాన్. ఎంత ఎనర్జెటిక్ మ్యాన్ అంటే కొందరిని some people are very quiet, some people are quite active, some people are calm, and some people are cheerful. And this man, Madhukar Mama, as auntie said, మేము కూడా భూషి మామనే అంటాం ఆంటీ. సో భూషి మామ ఇస్ వెరీ ఎనర్జెటిక్. ఎందుకంటే రాజమామ ఫోన్లో డాడీతో మాట్లాడినప్పుడు ఆరోగ్యం చాలా క్షీణించుకుపోయింది, ఇంకా చాలా కష్టం అన్న విషయం అకస్మాత్తుగా విన్నప్పుడు రాజమామ చెప్పిన మాటలు, మామ దగ్గర మాట్లాడుతున్న మాటలు అసలు దేనికి పోల్చుకోలేకుండా. మామ ఈజ్ హ్యాపీ, మామ ఈజ్ స్ట్రాంగ్, మామ చాలా హ్యాపీగానే మాట్లాడుతుండు, చాలా cheerfulగానే ఉండు. నో ఇది జరగకపోయి ఉండొచ్చు, రిపోర్ట్స్ తప్పేమో అన్న ఒక భావన కలిగింది. అయినప్పటికీ దేవుడిని పిలుపునందుకొని వారు వెళ్ళారు. అయితే నాకు బాగా చిన్నప్పుడు చాలా గుర్తున్న విషయం ఏంటిది అంటే, బహుశా ఇంట్లో ఆడపిల్లలు ఉండాల్సిందేమో. మగపిల్లలకైతే ఏ ఫంక్షన్స్ చేయరు మన భారతదేశంలో. ఆడపిల్లలకు మా అక్కగారైన పెద్ద అక్కకు మా నాన్నమ్మ గారు దగ్గరుండి జయరాజయ్య గారితో పుష్పవతి అయినప్పుడు ఏ విధంగా చేశారో అదేవిధంగా పెద్దక్క కూతురు అయిన ఫేరీ ప్రియాంక పుష్పవతి అయినప్పుడు మేమందరం కలుసుకున్నాము. చిన్నక్క, పెద్దమ్మ, వేదవతి పెద్దమ్మ అందరం కూడా చాలా సంతోషంగా పాల్గొన్నాము. అప్పుడు నిజంగా మా అమ్మగారు కూడా చాలా సంతోషించారు. అయితే చాలా సంతోషించాము. ఇప్పుడు ఆంటీ గారు చెప్పినట్లు నిజంగా చాలాసార్లు అంటే మన దాంట్లో మనం ఎప్పుడైనా ఫస్ట్ కాల్ చేయాలంటే మామ్ అనే ఉంటుంది. ఎనీథింగ్ మనం ఒక ఫోన్ కొనుక్కుంటే మమ్మీ నేను ఫోన్ కొనుక్కు ఫస్ట్ కాల్ మమ్మీకి పోతుంది. బట్ డాడీ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్. ఐ డోంట్ వాంట్ టు సే డాడీ ఈజ్ ద లాస్ట్, బట్ డాడీ ఈజ్ ద బ్యాక్ బోన్. మనం ముందుండి నవ్వాలంటే డాడీ ఈజ్ ద బ్యాక్ బోన్. అండ్ చాలాసార్లు ప్రతి పొలిటీషియన్స్కి అయితేనేమి లేకపోతే ఎడ్యుకేషనిస్ట్కి అయితేనే ఎవరైనా కూడా విజనరీ పర్సన్కి ఉండాల్సిన ఒకే లక్షణం వారికి ఉచితమైన నాణ్యమైన విద్యను అందించడం. అయితే మా మామగారు నిజంగా మా చిన్నత్త గారు చెప్పినట్లు ఉన్నత విద్య అందించాలని, జయంతి ఆంటీ చెప్పినట్లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చాలామంది పొలిటీషియన్స్ అండ్ సినిమా ప్రముఖులు దాంట్లో చదువుకున్న వాళ్ళతో పాటు మా ఫేరీ అండ్ సన్నీ కూడా చదువుకోవడం నిజంగా చాలా గర్వకారణం. బహుశా మేము కూడా when people say that Mahesh Babu has studied in HPS, we say that మా Sunny and Fairy also studied in the same school. And as auntie mentioned and my atta mentioned, it is because of my Madhukar Mama. Anything a father can give to the children is the best education, and the best education has given by Madhukar Mama, with lot of sacrifices, with lot of struggles, with a simple smile on his face. As Atta mentioned, ఆయన పెయిన్ ఉందని కూడా చెప్పలేకపోయేవారు. He has made up his mind that పిల్లలు అక్కడ డెవలప్ అవ్వాలి, ఇక్కడ నేను ఐ హ్యావ్ టు ఎండ్ దిస్ లైఫ్ అని చెప్పేసి అనుకున్నారు. సో అదేవిధంగా చాలా సంతోషపడ్డారు. అదేవిధంగా చాలా మేమందరం కూడా మళ్ళీ కలుసుకోవడానికి, అంటే ఒక విదేశాల్లో స్థిరపడ్డ పిల్లలు ఒక యాటిట్యూడ్ చూస్తే చాలా చేంజ్ ఉంటుంది. బట్ మామైనా పెద్దకైనా పిల్లలైనా కూడా ఏ మాత్రం కూడా అలా కాకుండా చాలా చక్కగా మళ్ళీ కుటుంబంగా, అంటే సన్నీ వాళ్ళ పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఒక విషయం చెప్పావు సన్నీ, I want the next generation to be united, and that is the reason I've called everyone. I asked my father to call everyone name. నాకు తెలియని వాళ్ళని కూడా మన కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని పిలిచి ఒక్కొక్కరి పేర్లు పిలిచి వాళ్ళకి చెప్పండి. ఆ ఒక్క హృదయ వాంఛ నిజంగా మీ డాడీ మీ మమ్మీ మన అందరినీ నెక్స్ట్ జనరేషన్ని కల్పించే విధంగా మనల్ని ఇక్కడ ఉంచారు. అంటే థ్యాంక్ యూ సో మచ్ సన్నీ ఫర్ దాట్. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐ థింక్ Proverbs says, my son,
Listen to your father's instruction. Do not forsake your mother's teaching. Thank you so much, Sunny. You know, next generation మనం అందరము కజిన్స్ కలిసి ఉండడానికి నువ్వు ఇచ్చిన ఆ ఒక ఫంక్షన్తో పాటు మధుకర్ మామ ఆరోగ్య పరిస్థితి గురించి ఒక వాట్సాప్ అప్డేట్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేశాము. ఆ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కూడా అందరికీ అడ్మిన్ ఇచ్చేసి నాకు తెలియని వారు డాడీ తరఫున మమ్మీ తరఫున ఎవరున్నారో వాళ్ళందరినీ యాడ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ కుటుంబాన్ని ఒక తాటికి తెచ్చిన వెనక ఉండి నడిపించిన మా సన్నీ, you really need a big round of applause. Thank you so much for that. And as auntie mentioned, Daniela, she mentioned in her status that mama struggles a lot, but you know, he has sacrificed a lot. Little things. Yes, fathers are little things ni మనకు సాక్రిఫైస్ చేసుకుంటే ఎంతగానో ఆ స్మైల్ని మనకిచ్చే ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే అది డెఫినెట్లీ డాడీసే ఉంటారు. And today's father is a hero for all of us, like all our fathers. And I'm so happy for that. That లాస్ట్గా చెప్పాలి అంటే మామ నా అనారోగ్య కారణం వల్ల తెలిసిన ముందు రోజే వెళ్ళలేకపోయినాను. అయినప్పటికీ వెళ్ళాలా అన్న ఆశతోటి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకొని నేను మా హస్బెండ్ నాన్నగారు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ టైం నాకు మధుకర్ మామ అయిపోయిందమ్మా నేను బ్రతకను ఇంకా అన్నాడు. ఐ థింక్ మామయ్యకు అర్థమై ఉంటుంది ఇంకా నేను ఐఎమ్ డన్ అని చెప్పేసి. నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు అయ్యగారు, కానీ మీరు ఎందుకు 23వ కీర్తనలు చదివించారో తెలియదు, కానీ ఆ సమయంలో నేను కూడా 23వ కీర్తన ద్వారా నాకు అది వచ్చినప్పుడు గాఢాంధకారపు లోయలో, అసలు యాక్చువల్లీ మరణాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడడం నాకు అనబుద్ధి కాలేదు. ఎందుకంటే ఈవెన్ దో ఇఫ్ ఐ వాక్ త్రూ ద వ్యాలీస్ ఆఫ్ డెత్ అనే వర్డ్ యూజ్ చేయబుద్ధి కాలేదు. కానీ దేవుడు మీకు ఏ విధంగా నడిపించాడో ఆ 23వ కీర్తన ద్వారా అదే కీర్తన మామయ్యతోటి మొత్తం కీర్తన చదివించి ప్రార్థించిన తర్వాత మామయ్య ఏడవలేదు. ఐఎమ్ సో హ్యాపీ. మామయ్యకు అర్థమైంది ఆ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును, చిరకాలము నేను యెహోవా మందిరంలో క్షేమంగా ఉంటానని హీ హాస్ డిసైడెడ్ అండ్ హీ హాస్ కాల్డ్ మీ అండ్ మై హస్బెండ్ కమ్ హియర్ బెటా అని పిలిచి హీ హాస్ బ్లెస్డ్ మీ. తన నా తల మీద ఉంచి గాడ్ బ్లెస్ యూ అని చెప్పిండు. మా వారు ఇంత దూరంలో ఉన్నారు, కమ్ జేమ్స్ అని పిలిచి మమ్మల్ని బ్లెస్ చేశారు. A father who gave not only the best education, ఒక మంచి సంస్కారాన్ని ఇచ్చి కుటుంబం అందరినీ ఏకతాటి మీదుగా నడిపించే వెనక ఉండి నడిపించే మా మధుకర్ అలియాస్ భూషి మామకు నిజంగా దేవుని నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిజంగా మా అక్క ఇన్నోసెన్స్ మాత్రమే కాదు చాలా ప్రేమ గలది. సమ్టైమ్స్ మన ఇంట్లో కూడా పిల్లల్ని ఎక్కువ ఇన్నోసెంట్ అని ఎక్కువ ప్రేమిస్తాం. మా డాడీ కూడా పెద్ద అక్కని చాలా ప్రేమిస్తాడు. చిన్న ఉన్నప్పుడు మా పెద్దనాన్న అండ్ వీళ్ళందరూ అన్నలు ఆమె చాలా వీక్ అని చెప్పేసి టానిక్ వేసేవాళ్ళంట, టానిక్ వేసి పడుకోబెట్టేవాళ్ళంట. సో షీఈ్ వీక్ అనేసి షీఈ్ ఇన్నోసెంట్ అని చెప్పేసి, బట్ స్టిల్ షీఈ్ సో లవ్డ్ బై ఫేరీ అండ్ సన్నీ అండ్ యాజ్ మెన్షన్డ్ బై డానియల్ ఆల్సో and Fairy's husband. Really, I don't have any words for a father because he is the backbone and the reason for we all to stand here. Sunny, you're not only best in other nation and in our nation also. Thank you so much for this opportunity, Aigarlu, for taking me. Thank you for giving me this time. I praise God for this opportunity. Thank you, Amma. డాక్టర్ సుధా జేమ్స్ గారు వారి మామగారిని జ్ఞాపకము చేసుకుని చక్కటి ట్రిబ్యూట్స్ అందజేసినటువంటి విధానమును బట్టి వారికి మా నిండు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మిస్టర్ జి నిర్మల్ గారు వారు ముందుకు వచ్చి ట్రిబ్యూట్స్ అందజేయాలని మనవి చేస్తూ ఉన్నాను. సంఘ పెద్దలకు, మరి ఇక్కడున్న మన ప్రతి ఒక్క బంధువులు మిత్రులు ఎవరున్నా కానీ వాళ్ళందరికీ నా యొక్క విషెస్ చెప్తున్నాను. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అవర్ ఆల్మైటీ లార్డ్ జీసస్ క్రైస్ట్, I just want to keep a very good information about my
మెటర్నల్ అంకుల్ మిస్టర్ మధుకర్ మొలతాటి. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరి బంధువులకు ఈ వాజ్ నోన్ యాజ్ అ బూషి. బూషి మీన్స్ జ్యువెల్. ఆ పేరు ఎట్లొచ్చిందో చాలామందికి తెలుసో తెలియదు, కానీ నాకైతే తెలుసు. నాకన్నా ఎక్కువ తెలియాల్సిన ఇంకొక మనిషి ఇక్కడ 2-3 ఉన్నారు. వాళ్ళ పేరు డైరెక్ట్గా చెప్పేస్తారు. అంటే ఒకవేళ వాళ్ళకి తెలుసోలే తెలియదు కానీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు రివీల్ హౌ దట్ నేమ్ హ్యాస్ గాడ్. ఇక్కడున్న మా మేనత ఉన్నది మిస్సెస్ జయంతి గంగవరపు కోరే, వైఫ్ ఆఫ్ జోసెఫ్ మామ. అండ్ నెక్స్ట్ వచ్చి విక్టోరియా ఆంటీ ఉన్నది, అండ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై మేనమామ, వైఫ్ ఆఫ్ క్రిస్టఫర్ సత్యరాజ్ అన్న. సో ఈ ఇద్దరికి చాలా అఫినిటీ ఉన్నది. నాకన్నా ఎక్కువ వాళ్ళు చెప్పగలరు. అండ్ క్లియర్ కట్గా చెప్పాలంటే మా మేనమామ February 29, 1956లో పుట్టిండు, లీప్ ఇయర్. దట్ వాజ్ ద లీప్ ఇయర్. అండ్ ఈరోజు 2026, ఇట్ మీన్స్ దట్ హీ పాస్డ్, he already cleared 70 years of his life. It's all God's blessings. యేసుక్రీస్తు అందు ఉన్నాడు కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ అనేవి వచ్చినాయి. కాబట్టి నాకన్నా వాళ్ళు ఎక్కువ చెప్పాలి, కానీ ఐ డోంట్ నో హౌ ఐ గాట్ ద ఆపర్చునిటీ, వెదర్ ఇట్ ఈస్ రికమెండెడ్ బై సమ్మన్ ఎల్స్ ఆర్ ఇట్స్ అ బ్లెస్సింగ్స్. అండ్ దిస్ ద 3rd or 4th time I've been into the same dais with the Wesley Church CSI here at Clock Tower, because before I was giving a tributes to my other maternal aunt, my maternal Menamama and others. So this is a good opportunity for anyone to learn about the person who has already slept in our Lord Jesus Christ. So 56 నుంచి 2026 చెప్పాలంటే చాలా, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వాల్యూమ్ ఫర్ ఎనీవన్ టు అండర్స్టాండ్ అండ్ టు స్పీక్ అబౌట్ దట్. ఇట్ మే టేక్ 70 minutes or 7 minutes, ఈవెన్ 700 days also. So but let me not take deep into that areas. So ఆయన ఒక మంచి కుటుంబంలో పుట్టినాడు. మొలతాటి కుటుంబం అంటే అందరికీ తెలిసినట్టే. మన ఆరాధన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మొలతాటి విద్యానందం అయ్యగారికి. సో అయ్యగారి యొక్క చిన్న తమ్ముడు మొలతాటి రాజరత్నం గారి చిన్న కొడుకు, అందరికన్నా చిన్న కొడుకు. వీళ్ళ తాత ముత్తాతల పుట్టు పూర్వతాలు చెప్పాలంటే విక్టోరియా ఆంటీ కానీ జయంత ఆంటీ కానీ చెప్పాలి. వీళ్ళు నెల్లూరు నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు వీళ్ళ తాత పేరు, ముత్తాత పేరు, మా మేనమామ వాళ్ళ ముత్తాత పేరు వెంకట చెల్లమయ్య శాస్త్రి, ఆచార్య వెంకట చెల్లమయ్య శాస్త్రి. ఆయన ఒక పాండిత్యుడు, ఒక హిందూ ప్రీస్ట్గా ఉండి అప్పట్లో అతను హీ వాజ్ ద ఫస్ట్ కన్వర్ట్ ఇన్ దోస్ డేస్ ఇన్ నెల్లూరు. అప్పుడు అతను హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి దే వాజ్ ట్రాన్స్ఫర్ టు మెదక్లో కొన్నేళ్ళు పనిచేసినాక వాళ్ళు ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అప్పుడు అతను ఇక్కడ పుట్టడం జరిగింది. సో అతను పుట్టినప్పటి నుంచి ఒక 1 week లోపలనే ఏమైందంటే ఒక నాగుంపాము వచ్చి ఆయనకు ఉయ్యాలలో చుట్టుకొని ఉన్నది. అంటే మనం న్యూస్ పేపర్లో, టీవీలోనేదో, యూట్యూబ్లోనే చూస్తుంటాము ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్, పాముతోటి చిన్నపిల్లలు ఆడడం అనేది. సో ఆ విధంగా అతనికి మా తాతయ్య చూసి భయపడిండు. మా తాతయ్య మంచి హంటర్, అన్నిట్లో ఆయన ఈ వాజ్ వెరీ స్పెషలిస్ట్, ఎందుకంటే ఈ వాజ్ ఫిజికల్ డైరెక్టర్. కానీ ఆయన నాగుంపాము బుసలు కొడుతుంటే ఆయన భయపడిపోయి అదే విధంగా ఉన్నాడు. కానీ మా మామ పుట్టిన 7 ఏళ్ళు 8, 10 రోజుల పిల్లోడు ఆ పామును పట్టుకొని దాన్ని తల పట్టుకొని ఆడుతున్నాడు. అంటే హీ వాజ్ ప్లేయింగ్ విత్ ద సర్పెంట్, 1 sting can kill him. So he was a 7 to 10 years old boy. But that is all how the things were told to me. My mother told to me, my grandmother, maternal grandmother told to me, my uncles, maternal aunts, everyone has told to me. That's what I am able to tell you. So అతనికి ఆ పేరు, ఆ పాము వెళ్ళిపోయినాక మా తాత ఏం పేరు పెట్టిండంటే ఆయనకు విక్టర్ విద్యాభూషణ్ అని పెట్టిండు. నాగభూషణం అని కాదు, నాగభూషణం అంటే నాగం అంటే పాము. బట్ వీఆర్ క్రిస్టియన్స్, విక్టర్ విద్యాభూషణ్ పేరు పెట్టుకుంది తాతయ్య. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పేరుని ఏం చేసినట్టే, అబ్బా ఇంత పెద్ద పేరున్నది బాప్తిజంకి ఎందుకు ఇంత పేరు పెట్టాలని ఉత్తగా ఇంట్లో ముద్దుగా భూషి అని పిలవడం స్టార్ట్ అయింది. తర్వాత ఏమైందంటే ఆ పేరు అటు ఇటు కట్ షాట్ అయిపోయి మా మమ్మీ మొలతాటి లలిత కుమారి, వైఫ్ ఆఫ్ గంగవరపు వినయ్ కుమార్,
మా మమ్మీ చాలా పెద్దది, మా అమ్మ కన్నా 15 ఏళ్ళు పెద్దది. అయితే అరే వీడు ఎర్రగో బుర్రగో పంచుకున్నాడు, వీనికి ఈ పేరు ఎందుకు, వీని ఇది ఎంటుకలంతా మెరుస్తున్నాయి తేనెలాగా హనీలాగా ఎర్రగా మెరుస్తున్నాయని వీడు ఎర్రగా ఉన్నాడు కాబట్టి వీనికి ఎర్ర బాలుడు అని పెట్టేదానికన్నా మధుకర్ హనీ అని పెట్టుకున్నారు. సో ఇట్ హాస్ బికమ్ మధుకర్. సో హీ వాస్ బ్యాప్టైజ్డ్ యాజ్ అ మధుకర్ అండ్ యాజ్ అ బూషి వాజ్ నోన్ ఇన్ ద ఫ్రెండ్ సర్కిల్, రిలేషన్ సర్కిల్, ఎవ్రీవేర్ ఈజ్ నోన్ లైక్ దట్. అండ్ when it came pass in the late 70s or before 70s, he was studying with Alia school in those days. At the time of my maternal grandmom's retirement, he was studying in 6th and 7th class, where he was already teaching the 8th standard, 9th standard and 10th standard students. For maths, physics, chemistry, geography was his favorite subject, and social studies. A small boy around 10 to 12 years, he was teaching about 8th, 9th and 10th standard in a very big government school. It's a really amazing thing. And nowadays it is considered as a whiz kid. He was a whiz kid. So his knowledge, his intelligence is really great and enormous. You cannot measure it on a scale. So all those genes have been acquired by us. So you acquired those genes, Tony, Sunny, Fairy, and Kavitaka, and everyone has those genes. So I am just elaborating the subject. The thing is that everyone is a genius unless and until you implement them. So because of the financial criteria and the other sources, he may not have gone for the the post-graduation education, but he had to stop his education after completion of his graduation, that too with Osmania University. BA చేసి ముగించుకున్నాడు. తర్వాత అతని యొక్క ఫస్ట్ జాబ్ ఇన్ ద లేట్ 70s, హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ చిట్ ఫండ్ క్లర్క్ అండ్ యాజ్ అ బ్యాంక్లో, ఒక చిన్న బ్యాంకులో అప్పుడే స్టార్ట్ అయింది 70sలో, ఒక బ్యాంక్లో చిన్న ఉద్యోగం, ఒక క్లర్క్ జాబ్ చేస్తుండే. తర్వాత అప్పట్లో పాతకాలంలో, ఇప్పుడు ఇక్కడ బ్యాంకర్స్ అంటే నాకు ఇక్కడ ప్రభావతి అత్త ఉన్నారు, షీ ఈజ్ ద ఓన్లీ బ్యాంకర్, ఐ అండర్స్టాండ్, షీ ఈజ్ రిటైర్డ్ ప్రొఫెషనల్, సీనియర్ ప్రొఫెషనల్. సో అప్పటి కాలంలో ఇంటింటికి పోయి బ్యాంక్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేయాలి, అకౌంట్. So he used to go on a cycle, walk at Chikkadpalli to Narayanguda in those days and get a bank account from the client or from the customer. So he worked hard for almost 1-2 years. After that, ultimately there was a notice that private banks cannot exist for a long time because every bank has to merge with the government. Okay? So because of the budget, the bank got closed. And now I am born, before me my elder sister was born, నా తర్వాత నా తమ్ముడు ప్రీతం, నా తర్వాత మా చెల్లె హిమబిందు, ఆ విధంగా అందరూ పుట్టుకుంటూ వచ్చింది. దాని తర్వాత ప్రిన్స్, దెన్ తనోజా, దెన్ టోనీ మొలతాటి, అండ్ దెన్ రీమా. సో దెన్ లైక్ దట్ బంటి, అండ్ దెన్ నీలిమా, అండ్ దెన్ సన్నీ అండ్ ఫేరీ, లైక్ దట్. అండ్ దెన్ లాస్ట్లీ నితిన్ అండ్ రతన్. సో దిస్ ఈజ్ ఆల్ అవర్. అండ్ బిఫోర్ దట్ మా పెద్ద బ్రదర్ ఇన్లా బావ ఉన్నారు, మేనబావ, శ్రీధర్ మొలతాటి, రవీందర్ మొలతాటి అండ్ కవిత కళ్యాణి. వీళ్ళందరినీ కూడా ఆయన చేతిలో పెరిగిన వాళ్ళే, మా చిన్నమామ చేతిలో పెరిగిన. ఇంతమంది దెర్ ఆర్ ఆల్మోస్ట్ 20 to 21 people who have been handled by him very carefully. సో ఆ విధంగా మాకు ఎక్కువ అఫినిటీ, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ కాల్డ్ అఫినిటీ ఆర్ రిలేషన్. అఫినిటీ సంథింగ్ వేర్ యూ హ్యావ్ గాట్ ద కెమికల్ బాండింగ్ ఇన్ కెమిస్ట్రీ. If anybody has studied chemistry, they know that very well. So we have that affinity and bonding even till the last moment before his death or even after his death. That's why I'm here. It's an opportunity for me to talk here because of the great things he has done in our life. So he took care of everyone. He was the youngest siblings of all among his brother and sisters. For everything, Bushi, please come. Bushi, we need to go here. He used to come. In those days, Luna unde, scooters unde, ఏ విధంగా అయినా కానీ he used to reach people and attend for all the things. And ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. మన బైబిల్లో యోహాను గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. యేసుక్రీస్తు ఒక సర్మన్ ఇస్తుంటాడు ఒక కొండ మీద. అక్కడ 5 రొట్టెలు 2 చేపల కథ మనం విన్నాం. సో వై అ బాయ్ వాజ్ చూజన్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఒక చిన్న పిల్లవాడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ మన
సేవకుడు అయిన ఆండ్రూ ఏం చేస్తాడంటే, ఇక్కడ అయ్యా ఇక్కడ రొట్టెలు ఏం లేవు, ఇక్కడ అందరు తినేసినారు, 3 రోజులు అవుతుంది, దెర్ ఈస్ నో ఫుడ్ నౌ, హౌ క్యాన్ వి సర్వ్ ఆల్ దిస్ 5,000 మెన్ అండ్ అబౌవ్ దెన్ 5,000 women and then 4 children into one couple. So almost 20,000 people are there sitting around Jesus Christ and they were hungry. So then there was only one boy who got 5 loaves and 2 fishes. So ఆ పిల్లవానికి ఆ మనసున్నది కాబట్టి యేసుక్రీస్తుకు ఇవ్వగలిగిండు. దెన్ జీసస్ క్రైస్ట్ ప్రేడ్ అండ్ హీ ఆఫర్డ్ 12 baskets జనరేట్ అయినాయి తర్వాత జమ చేస్తే. ఆ విధంగా ఇక్కడ కూడా మా చిన్నమామకు మధుకర్ గారికి ఆ చిన్న పిల్లగానికి ఉండే హృదయం ఉన్నది. ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, అంటే ఇట్ మీన్స్ దట్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ టు అండర్స్టాండ్ హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్. ఈ విధంగా ఇస్తే మళ్ళీ అడిగేటోడు కాదు. సో అంటే దేవుడు ఆయనను సెలెక్ట్ చేసుకున్నాడు. హీ వాజ్ సెలెక్టెడ్ బై గాడ్ టు హెల్ప్ పీపుల్ విత్ హిస్ గుడ్ హ్యూమరస్ నేచర్. ఫస్ట్ థింగ్, సిస్టమ్ డిసిప్లిన్ అనేది ఉన్నది, కానీ పంక్చువాలిటీ అయితే యంగ్ ఏజ్లో లేదు. తర్వాత పిల్లలు పుట్టినాక మా అత్తతోటి శిరోమన్నతోటి పెళ్లి చేసుకున్నాక జరగడం అయింది. సో ఆ పెళ్లి కూడా ఏ విధంగా అయిందంటే, మా డాడీ ఎంబడి, మా ఫాదర్ పేరు వినయ్ కుమార్ గంగవరపు, మా ఫాదర్ ఎంబడి చార్ల్స్ అంకుల్ అనే ఒక అంకుల్ ఉన్నాడు, మా అత్తయ్య శిరోమణి అత్తయ్య వాళ్ళకి నెక్స్ట్ నేబర్. సో ఆ విధంగా డాడీ అడిగిండు, ఇట్లా మా బామ్మరిది ఉన్నాడు రా భయ్, ఇట్లా పెళ్లి చేయాలా, మరి అరౌండ్ 27-28 years ఉన్నాయి, ఇప్పుడు ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చూడండి చార్ల్స్ బ్రదర్ అన్నాడు. అంటే అప్పుడు చార్ల్స్ అంకుల్కి మరి వంపుదేవయ్య తాతగారి పెద్ద కూతురు గుర్తుకొచ్చిండు, శిరోమణి అత్త. సో ఆ విధంగా ఆ సంబంధం అనేది సెటిల్ చేయడం జరిగింది. అక్టోబర్ నవంబర్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే దే గాట్ మ్యారీడ్ ఆన్ January 2nd, 1985. Am I right, Atte? 41 years. So my memory is very perfect. So let me not say that before Abraham I am an Yesu Christ annattu kaadu. Before me there are quite a few people who are still alive. It's a good opportunity for me to talk on behalf of them also. So that is how they got married, and after a few years children were born. Appadi varaku ma bonding anedi it was very good, and even till it continued till the death of my mother, and till some time back he was with me, and every day, alternate day, whenever I used to find time, I used to knock, Chote Mamo, Mamujan, Utho. I used to give him a wake up call around 7:30, 8 o'clock or 8:30 when I am just passing his residence. Just that was the window, and he was sleeping inside the apartment. I never used to get into the apartment because I have to park my vehicle somewhere in the cellar, get into the steps or lift, elevator, and then knock the door. He has to wake up and then come. I knew I need to ring the bell. That's all very ridiculous. I could understand. I said, I'll go, knock, and the door is open. Jesus said, knock, and the door is open. So you always keep your hearts. Anytime Jesus can knock you. So he was very alert. He was awaiting for my arrival, but before that he was talking to Sunny and Fairy and Attama over phone by video call or WhatsApp, whatever it is. He used to sleep around 3-4 o'clock in the morning, but whenever I used to say, Chote Mamujan, oh Seto, Pedamanshi, Leshnava, Are, నేను లేచినారా, ఇక్కడనే ఉన్నారా, నువ్వు ఎప్పుడు వస్తావు, ఐఎమ్ జస్ట్ లాంగింగ్ టు సీ యూ, ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ద షటర్, యూస్ గుడ్ మార్నింగ్, ఐఎమ్ జస్ట్ లీవింగ్. అరే అట్లా పోతావు అంటే దట్స్ because I need to travel to a very far place near Medak. I'm working near Medak for almost 8 to 10 months. If I travel at 7:30, I reach at 10:30. And again, if I leave 7 o'clock the site, I might be reaching again at 9:30 or 10 o'clock in the night. So that was my schedule. But the moment I reach the site, I used to get a call. Did you reach the site? Yes, I am at the site only. For some sites, the mobile phone is allowed, and for some of the sites, the phone is never allowed. I used to give him a response, and I used to give, what you had, food or not? I had beta, just now I had. And he used to have a morning clean, neat shave, take bath, and wear very good colorful clothes. The track pant and the track suit, and he was nicknamed as Mithun Dada, Mithun Chakravarti,
the film hero. So in the circles, wherever he traveled, wherever he lived in Begumpet, he lived in Parsigutta and Ramnagar, or in Bharatnagar with us, or in Kingkoti, Bogolkunta, he was named as Mitunda because he has the fancy of wearing good clothes. He used to maintain that style, hygiene and cleanliness and neatness. He used to wear good watches and every day he used to change the watch. So whenever I used to come back in the evening from the site, he used to call me, have you left the site? Now it's 7 o'clock. Fine. I might reach there around 9 or 9:30. You just go to home, I'll just follow up, I'll give you a good night call and then leave. So I used to park my vehicle somewhere on the road, take the bike, and then I have developed a very good musical ringtone for him. The moment I give a ring, he should understand that it is Nirmal who has come to give a good night call. Okay, that's a sleeping call or goodbye call, whatever it is. The moment I gave, he used to come and then, okay, beta, it's raining, you just go. Fine. That ends the word like that. So we had this, and before, I'll tell, last year I think Attaya left for USA. He was really eager to reach his family, with his family. But he had regrets for not going along with them last August or September. So every day he said, I don't know how they are. You're talking to them daily, then don't worry. You take care of your health, you take care of your medicines and everything. And be very good at, you're lean like a bombard chapa laga bakkaga now. నేను ఎక్కిరిస్తుంటే నేను గుండు బాస్ లాగా ఉన్నావు because he was using all those the words how you make the people understand in his younger days. So I used to repeat that same. I learned these tricks of the old trade, or you know how to play tricks with old fox knows how to play the tricks. So that was how I used to maintain the relationship. So I used to tell him, you should pick up health. When your wealth is automatically there with you, you can travel in Jan, Feb like that. And then one day he asked me, beta, now by July, the passport, the renewal of the 10 years exit re-entry will be expiring or lapsing. I just want to get this renewed. Then I put across one of my client. See, I'm an air conditioning engineer. I've done thousands and thousands of projects all over within the country and overseas also in the last 32 years. I have a client. I said, sir, ma'am, I have a client. I'm just sending the client. He's an old senior citizen. Just help him so that you get a good client. He is a good payer, I said. So then they have taken up his application, and application they sent back to me. We have no idea about some of his personal things. Then I asked, Mama, please sit down here. Let me make that KYC for you. I am not very good at computer. The only thing is that I know only I make quotations for my clients, the air conditioning clients, and then I know only the AutoCAD. These two parts and Word part. These things. Then I have to settle with him. You're born in 1956, February 29, fine. But as per the passport, it is 28th of February. I'll put it. So I asked him one question. In the question, there was a questionnaire. When did you see your wife for the first time? He was married. If it's a bachelor, that would have been a different thing. When did you meet your wife for the first time? He said, you know it very well, Nare. Why are you asking me? Are Baba, I am not asking. Your system is, computer is asking. Your son and daughter-in-law are asking you. Your son-in-law and daughter are asking you, when did you? It is not my question. It is government. American government needs that. Because in between, we had been to the US consulate also in financial district. I have taken him further on his new bike. So you just answer it very politely. He will just give you a stamp, and then you get clear to again get into the flight. So I don't know, he said. I said, okay, I'll put Parsigutta Ramnagar. No, not Ramnagar. Parsigutta. You know this? And deliberately you are just fingering me. Then I had to type it. So the same question that lady asked me at the counseling, and he said, Nirmal, you have really good memory. Right? It has really cleared my passport, and he got it within 15 days or 1 week. And he took an oath, or he asked me to
take a promise that you don't tell that I have received my stamping for the next 10 years. So this I am revealing right now because he already got a stamp and he don't want to go to US. He want to show that I already acquired permission to visit America once again. But his heart is in America, but he want to be here. He said that I have commitments till July, but his commitment got fulfilled on August 6th. You can understand, na? He knows that he is going to die. He knows it literally. He was eating food, taking all his works regularly, meeting people, just giving namaste, salam and everything. He had a very good, he maintained very good relationship with each and everyone in the colony. So, but he knows he don't want to die in America. He want to die in India as a Hyderabadi. That was his fixed time. But Mona Ayagar annaru, man, we have a plan, but God has a big plan, master plan. Ayagaru, correct kada Ayagaru? So you toss the coin, but the outcome is in the hands of the Lord. It is not me, it is King Solomon is saying. The words are, it's a direct message from God. God has written in the Bible that you toss the coin, but the outcome is in the hands of God. So whatever you toss, it can be head or tail. It is the God who decides the toss of the coin. Ayagar cheptaru, because they know the Bible from Genesis to Exodus, Genesis to Revelation, like anything better than us. That's why they are Ayagaru, we are common. So this is what I would like to communicate. So God knows the purpose. So there is also another version. One of the biggest scientists in the world who has developed the theory of relativity, E is equal to mc square. Albert Einstein. He said that God does not play at dice. Dice means toss. God knows the toss. It is a pakka head or tail. It is not Amitabh Bachchan's coin in Sholay. It is God who devises. It is God who plans this. If his life, if his birth and death are written, it has to be fulfilled. We are here to fulfill the needs of Jesus Christ, the needs of our community, the needs and wants of our families. So ultimately what I learned from his life is that you need not be a secular. You have to be a staunch Christian. If and only if a sentence which is neither true nor false, but not both, is called a statement. So this statement I am making because you have to be a very pakka Christian. Then only you can be with the Christian life. So don't be a lukewarm. లూక్వామ్ అనేటోళ్ళను మన వాక్యమే చెప్తుంది. అయ్యగారు కూడా ఎన్నోసార్లు చెప్పినారు, ఐ విల్ స్పిట్ యూ, ఐ విల్ త్రో యూ అవుట్ ఆఫ్ ఇట్. సో యూ విల్ బీ ఇన్ హెవెన్, యూ విల్ నాట్ బీ ఇన్ హెవెన్, యూ విల్ బీ ఇన్ హెల్. సో ఈ హెవెన్ అండ్ హెల్ అనేది దేవుడు మన కోసం సృష్టించిండు. కాబట్టి మనము స్వర్గంలో ఉండాలంటే, ప్యారడైజ్లో ఉండాలంటే బ్యాప్టిజం తీసుకోవాలి. యూ గాట్ టు గెట్ బ్యాప్టైజ్డ్. అయ్యగారు ప్రతి ఒక్క మన అయ్యగారులు చెప్పేది బ్యాప్టిజం తీసుకోవాలి. నరకంలోకి పోవద్దంటే బ్యాప్టిజం తీసుకోవాలి. యేసుక్రీస్తుని ఫాలో కావాలంటే, యేసుక్రీస్తు మన లోపల ఉండాలంటే John chapter 6 verse 53 to 55 you study. Jesus Christ, his body is a bread for us and his blood is wine for us. We have to take. Anyone who takes Jesus Christ in that manner, anyone takes Holy Communion will be immersed in Jesus Christ forever, and they'll have eternal life. సో ఇక్కడ ఎటర్నల్ లైఫ్ అని అంటే మన అయ్యగారులకు దాన్ని ఎలాబొరేట్ చేసి కరెక్ట్గా చెప్తారు. ఆ ఎటర్నల్ లైఫ్ ఉండాలంటే మనకు చిన్నపిల్లగానికి ఏ విధంగా అయితే ఇచ్చే గుణం ఉందో ఆ విధంగా గుణం ఉండాలి. ఏసుక్రీస్తు లాంటి హృదయం ఉన్నట్లయితేనే మనము క్రైస్తవులము. మనం లూక్వామ్గా ఉన్నామంటే దోబిక కుత్తన్న గరకన్న ఘాట్క. ప్లీజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చాలామంది ఇంజనీర్స్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్లో పనిచేయచ్చు, కానీ అన్నిటికన్నా వాక్యం గొప్పది. ఆ వాక్యం అనే బోధించే వాళ్ళు అయ్యగారులు చాలా ఉత్తమమైన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాజైన యాజకులైన దావీదు, మెల్కీసెదెకు, యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవారు, వారిని మనం ఫాలో చేయాలి. అంతేగాని అయ్యగారులు మా ఇంటికి వచ్చినారు, మాకు ఏదో వాక్యం చెప్పడానికి వచ్చింది, ఎప్పుడు పోతారా అని ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళు వస్తే వాళ్ళను మనం గౌరవించి చెప్పాలి. అప్పుడే మన గురించి తెలుస్తుంది పలానా వాళ్ళని. సో ఈ విధంగా కూడా మధుకర్ గారు కూడా ఆయన అందరినీ ఇన్వైట్ చేసేవాడు,
ఆయన కొంతమంది ఇష్టమున్న వాళ్ళతోటే మాట్లాడేవాడు, ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉంటుండే. హీ వాజ్ నెవర్ అ కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి బస్తీలో కానీ కాలనీస్లో ఇలాంటి కొన్ని సమావేశాలు అయితే పాల్గొనేవాడు కాదు. బట్ హీ యూస్ టు బి అట్ ఆల్ ద ప్లేసెస్. హీ యూస్ టు సింప్లీ లిజన్. నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ అనేది మనకు పుస్తకాలు చదువుతూనే వస్తుంది. ఆయన జాగ్రఫీలో చాలా మేధావి. జాగ్రఫీ అనేది నాకు తెలియదు, ఆయన నేర్చుకున్నా, తెలుగు అనేది నేర్చుకున్నా, హిందీ. నేను, మా తమ్ముడు, మా చెల్లి, మాకు తెలుగు ఒక పొట్టబడిస్తే ఒక అక్షరం రాకపోతుంది. స్టడీడ్ ఫ్రమ్ వెస్లీ స్కూల్ కాలేజ్, బట్ వీ లెర్న్ తెలుగు ఫ్రమ్ హిమ్. అండ్ హీ వాస్ టీచింగ్ ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలకు ఆయన ట్యూషన్ చెప్పేవాడు ఇన్ హిస్ యంగ్ డేస్. సో దట్ వాజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ హిజ్ మెటల్. సో ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ ఇఫ్ ద యంగర్ జనరేషన్ ఆఫ్ మధుకర్ మొలతాటి గారు, మరి ఆయన మన్మరాలు, ఇఫ్ దే పికప్ దట్ జీన్స్, ఐ విల్ బి రియలీ హ్యాపీ టు సీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. సీ నోబడీ lives forever. It is only through Jesus Christ we can live forever in eternal life. When we accept Jesus, when you take up Jesus Christ and his cross eternally, you take Jesus Christ. He is the living bread and the living water. So each and every day you take Holy Communion. It's not that అయ్యగారు మనకు నెలకు వస్తే సాంప్రదాయంగా మనకు ఫస్ట్ వారంలో మరి దాని తర్వాత రెండో వారంలో ఇస్తారని కాదు. యూ టేక్ అన్ ఓత్. ఇఫ్ యూ వాంట్ టు లివ్ 100 years, మోషేలాగా 80 ఏళ్ళ తర్వాత మనం వాక్య పరిచర్య చేయాలంటే అది చాలా, దట్ ఈస్ నాట్ పాసిబుల్ నవ్ డేస్. అయ్యగారులు యంగ్ ఏజ్లోనే నాకన్నా చిన్నవాళ్ళే, దే హ్యావ్ టేకెన్ అప్. దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హు ఆర్ వెరీ గుడ్ అట్ ద కమ్యూనికేషన్. పాస్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు. సో వాళ్ళు నాకన్నా బాగా చెప్పే కెపాసిటీ ఉన్నది. బట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు టాక్ హియర్. అండ్ దట్స్ ఇట్. ఎనీథింగ్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ టేకెన్ ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ స్పోకెన్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, please kindly do forgive me, because forgiveness is the greatest what Jesus Christ has said. So there are 10 commandments here we can see onto the walls. ఆ వాల్స్ మీద ఉన్న మన 10 ఆజ్ఞలు అనేది మనం ఎప్పటికుంటాం, దానికన్నా 2 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు మౌంట్ సైనాయ్ పర్వతం మీద ఇచ్చాడు. నేను అక్కడ వర్క్ చేసిన. సో ఆ విధంగా నేను చెప్తున్నా కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో దిస్. సో ఓకే, ప్లీజ్ డోంట్ బ్రేక్ ఎనీ లాస్ అండ్ రూల్స్. ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. సంఘంలో ఉన్న పెద్దవాళ్ళను, అయ్యగారులను అప్రోచ్ కండి. సో డోంట్ టేక్ యువర్ డెసిషన్స్ పర్సనల్లీ. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పోలీస్ స్టేషన్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లా, ఇట్ ఈస్ యువర్ ద లా బ్రేకర్. యు ఆర్ బ్రేకింగ్ ద లా ఆఫ్ మోసెస్ ఆర్ ద లా ఆఫ్ గాడ్. సో అవర్ అయ్యగారుస్ ఆర్ దేర్. ప్లీజ్ టేక్ దర్ హెల్ప్ అట్ ఆల్ ద టైమ్స్. నాక్ అండ్ ద డోర్ ఈజ్ ఓపెన్. ఓకే, థ్యాంక్స్ అ లాట్ అయ్యగారు, నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు. అయ్యగారు అమ్మగా ఉన్నారు, అదేవిధంగా కజిన్స్ ఉన్నారు, పెద్దలు చిన్నలు అందరు ఉన్నారు. సో నెక్స్ట్ ఈజ్ రాజ్ కుమార్ అంకుల్ గారు ఉన్నారు. అతను వచ్చి మాట్లాడితే చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ జి నిర్మల్ కుమార్ గారికి మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో ఎం తనుజ గారు వారు కూడా ముందుకు వచ్చి ట్రిబ్యూట్స్ అందజేయాలని మనవి చేస్తూ ఉన్నాము. గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ పాస్టర్ గారు. గుడ్ ఈవినింగ్ పాస్టర్ గారు. సో బాబాయ్ గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ సాడ్ థింగ్. We never expected that this would happen, but unfortunately we have to accept what God wills. And actually my dad passed away in December, and next we never expected that Babaya, my dad and Babaya, approximately the age is 12 years. But within 6 to 8 months, Babaya has passed away. So actually, we are in great grief, and I could say that Babaya was a very struggler. He struggled a lot for his family, and he worked hard actually for his kids and family. Everybody was having a government job, and only Babaya and Pinni was in private sector. But still, even after lot struggles, they grew up the children like a gems, I could say. And Peri and Sunny, you are blessed with your parents. More than that, don't forget us.
And small and sweet, I want to say that Babaya is with us only. His blessings are with us. And thank you very much for everyone. ఒకటి ట్రిబ్యూట్స్ తెలియజేసినందుకు మరి అదే రీతిగా ఈ సమయంలో క్రిస్టఫర్ సత్యరాజు గారు వారు కూడా ముందుకు వచ్చి ట్రిబ్యూట్స్ అందజేయాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్న పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, కుటుంబ సభ్యులకు, రిలేటివ్స్కి అందరికీ వందనాలు. నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే నా వైఫ్ విక్టోరియా అక్కడ ఉంది. విక్టోరియా గారి అమ్మమ్మ సుగుణమ్మ. ఆ సుగుణమ్మ గారు, మొలతాడి విద్యానందం గారు, మొలతాడి రాజరత్నం గారు వాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్. మొలతాడి రాజరత్నం గారి సిస్టరు మా భార్య యొక్క అమ్మమ్మ. వీళ్ళు ముగ్గురు హైదరాబాద్కి వచ్చారు. ఇంకో సిస్టరు మహబూబ్ నగర్కి వెళ్ళారు. వాళ్ళు మహబూబ్ నగర్లో మెన్ననైట్ బ్రదర్లో మంచి సేవ చేశారు. ఈ విధంగా 3 ఫ్యామిలీస్ కూడా ఇవన్నీ కూడా దేవుని సేవలో బాగా వాడుకోబడినందుకు మొదట ఆ ఫ్యామిలీస్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు 1972లో విక్టోరియాతో మ్యారేజ్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు ముఖ్యంగా ఈ ఫ్యామిలీలో లలిత ఆంటీ, వినయ్ అంకుల్, సాల్మన్ అంకుల్, జావి అండ్ ప్రణయ్ వేణి వీళ్ళందరితో నాకు పరిచయం ఉంది, అక్విటెన్స్. పర్టికులర్గా లలిత ఆంటీ, సాల్మన్ అంకుల్, కొంతవరకు ప్రణయ్ వేణి కూడా వాళ్ళతో కూడా నాకు పరిచయం బాగానే ఉంది. ఇంతవరకు మాట్లాడినటువంటి జయంతి గారు, సుధా, నిర్మల్ అండ్ తనుజ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. నేను కొన్ని మాటలే చెప్తాను. వాళ్ళు ఫ్యామిలీలో చాలా స్ట్రగుల్ అయ్యారు, పిల్లలను బాగా పెంచారని అన్నారు. కానీ నేను ఫర్ అదర్ యాంగిల్, ఆఫ్టర్ రిటైర్మెంట్ దే వర్ హ్యాపీ. వాళ్ళ స్ట్రగుల్స్ అన్నీ కూడా రిటైర్మెంట్ తర్వాత ఫుల్ఫిల్ అయినట్లు నేను చూశాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ హోలీ ల్యాండ్ టూర్కు అలాంగ్ విత్ చర్చ్ మెంబర్స్ వెళ్ళినప్పుడు మాకు చాలా ఫొటోస్ షేర్ చేశారు. తర్వాత మా ఇంటికి వచ్చి కూడా చెప్పారు దే వర్ వెరీ హ్యాపీ టు గో టు పిల్గ్రిమేజ్ హోలీ ల్యాండ్కి వెళ్ళి రావడము. తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత కూడా రోజు మాకు ఫొటోస్ పెట్టేవాడు వాళ్ళ పిల్లలతో, వాళ్ళ చెల్లెలతో. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ గురించి చూసినప్పుడు ఇద్దరు కూడా టీచింగ్లో, ఇద్దరు కూడా స్పెషల్ టీచర్స్గా, బెస్ట్ టీచర్గా వచ్చిన వాళ్ళు, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు. ఈయన కూడా హెచ్పిఎస్లో అకాడమిక్ సైడ్ అటే వెళ్ళారు. వేరే జాబ్ అయినా కానీ దేవుడు వాళ్ళను బాగా దీవించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఆయన, నేను ఎక్కువ మాట్లాడని అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చెప్పిన దాని ప్రకారం చూస్తే నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళందరినీ కూడా దగ్గర చేసి వాళ్ళకంతా చాలా అఫెక్షనేట్గా ఉన్నట్టు మిమ్మల్ని షేర్ చేశాడు. ఇంకా ఆయన గురించి ఎక్కువ చెప్పాలంటే లాస్ట్ డేస్లో మాత్రం నేను 20 డేస్లో ఇంత హెల్త్ ఆయనకు డిట్యూరేట్ అవుతుంది ఎవరు భావించలేదు. 20 డేస్లోనే మనము వెనక్కు తీసుకోలేని స్టేజ్లోకి ఆయన వెళ్ళడము నేను అనుకుంటున్నాను అది దేవుని చిత్తము. ఎందుకంటే ఈ లోకములో ఆయన చేయవలసిన పనులన్నీ కూడా కంప్లీట్గా చేశాడు. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆయన బాగా పనిచేశాడు. యాజ్ ఎ హస్బెండ్ యాజ్ లివ్డ్ అండ్ వాళ్ళ పిల్లల్ని బాగా పోషించాడు, మంచి పొజిషన్లో ఉంచాడు. యాజ్ ఆల్సో సీన్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్. ఇంకా ఇక్కడ చేయాల్సిన పని ఏమీ లేదని దేవుడు భావించాడేమో, అందుకని దేవుడు ఆయన దగ్గర పిలుచుకున్నాడు. యాజ్ ఎ క్రిస్టియన్స్ మన హోపు, మన నిరీక్షణ ఏంటంటే ఈజ్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. ఆయన దేవుని దగ్గర ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, సంతోషంగా దేవుని ముందు చాలా మంచి పాటలు పాడుతూ స్తుతిగానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కూడా వీఆర్ సెలబ్రేటింగ్ హిజ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ గ్రీఫ్ ఫర్ అస్. దేవుడు ఈ లోకంలో ఆయన చేసిన పనులు, చేయాల్సిన పనులన్నీ చేయడానికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం యాజ్ ఎ ఫ్యామిలీ. అండ్ ఇంకా నేను ఇది ట్రిబ్యూట్ అయినా కానీ ఆయనకు ఈ విధంగా అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ హెల్త్ ప్రాబ్లంలో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ చేయాల్సిన పనులు కూడా చేశారు. సకాలంలో దేవుడు వాళ్ళ డాటర్ని గ్రాండ్ చిల్డ్రన్ని కూడా ఇక్కడ తీసుకురావడానికి దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం దేవునికి. క్యాజువాలిటీ అయినా కానీ, చాలా షార్ట్ పీరియడ్ అని కానీ
ఆయనకు జరగాల్సినవన్నీ కూడా సక్రమంగా జరిగాయి. అన్నీ కూడా దేవుడు ఆయనకు మంచి. నేను కూడా 2 సార్లు వెళ్ళాను హాస్పిటల్కి. ఆ ముందు సండే కూడా నేను వెళ్ళాను. ఆ సండే కూడా ప్రేయర్ చేయమన్నాడు. బట్ హీ వాజ్ హ్యాపీ. ఆయన రోజు రోజుకు రికవర్ అవుతుంటే అందరికీ హోప్ ఎలా వచ్చిందంటే ఈవెన్ రిహాబిలిటేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన చాలా బాగా ఉన్నారు. కాబట్టి అందరికీ హోప్ ఉన్నది ఆయన మళ్ళీ వెనక్కి వస్తారని. కాబట్టి దేవుని చిత్తం నెరవేరింది. ఆయన సార్వభౌముడు దేవుడు, ఆయన చేసిన దాన్ని బట్టి చేస్తున్నాము. పర్టికులర్గా ఎవరు ఏమనుకోకపోతే నేను ఫ్రమ్ దిస్ ప్లేస్ ఐ వాంట్ టు థ్యాంక్ డేవిడ్ రాత్రి అంతా అక్కడ ఉన్నారు. రాత్రి బాబులు డేవిడ్ ఉండి చేసిన దాన్ని బట్టి ఐ థ్యాంక్ డేవిడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఈ టైంలో చాలా ఆయన హెల్ప్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ నైట్స్ ఈ వాజ్ ఇన్ ద హాస్పిటల్ త్రూ అవుట్. తర్వాత ప్రభావతి గురించి కూడా నేను చెప్పాలి. ఆమె కూడా చాల్సినటువంటి మెడికల్ సపోర్ట్ అవన్నీ చేస్తున్నారు. ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మెడికేర్ను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా సమయం ఎక్కువైంది కాబట్టి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఈ సమయం ఇచ్చిన వాళ్ళకు మీకు అందరికీ వందనాలు. మరి చక్కటి ట్రిబ్యూట్స్ అందజేసినటువంటి డి క్రిస్టోఫర్ సత్యరాజ్ గారికి మన్నిండు శుభాభివందనాలు. కిరణ్ రతన్ గారు వారు ముందుకు వచ్చి ఒక 2 minutes వారు అమూల్యమైన చక్కటి ట్రిబ్యూట్స్ తెలియజేయాలని మనం చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. పాస్టర్స్ గారికి వందనాలు. అండ్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఐ వాంటెడ్ టు షేర్ ద లాస్ట్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ అరౌండ్ దిస్ 1 month, not even 1 month. On Monday, July 20th, I got a message from Sunny. In that he has mentioned that dad is not doing well. He's been admitted in hospital. He's been shifted to ICU. Please inform this to family members. This was the message I have received. I received this message around 11 o'clock. He was already in the hospital at that time. So I reached the hospital by 11:30. Just because I was not ready to accept that he was in ICU. So I wanted to see him first. What was the condition? What is that he is going through? So I directly went there, and Prabhanti, uncle were there. They were already taking care of mama from last night. So after some time I went to ICU and I met him. Then something which I noticed is like he was doing great in the sense either in his words or on his face. I could not see that he is struggling anything in and out. So I was very happy to see him, but I wanted to know what is going on. So after some time I met one of the doctor, and then the doctor told me that he is having multiple issues. He is going through there are multiple reasons we cannot proceed for the surgery. Age criteria is also one of the factor. So beyond all those things, they told that surgery is mandatory because his leg is getting infected. Prabhanti and uncle were there. They were being in touch with the kids, and after their approval, doctor told that they are going for the surgery. It was around 12 o'clock that they have been prepared for the surgery, and I was there. This happened next day, not on the same day. The next day it happened. So I was there when he was taken to the operation theater. So he was looking at me and smiling, that he was not really worried about what is going to happen. So when I there, he called me. He told that they will remove this 3 or 4 fingers which is infected. I'll be fine. This is what he was trying to convey me. So I waited there till he came out. So I wanted to see him coming out. So he came. He was shifted to ICU. But before that, anesthesia doctor came. Prabhanti was also there. We both were sitting outside.
he came and told that the operation was success. And he's fully conscious. He's talking. When the surgery is happening, he was looking at his leg. So that much active he was. So I asked, anesthesia they have given? He told that only to the leg they have given the anesthesia. He's perfectly all right and he's unconscious. So after listening those words, I went to my work, and evening when I came back to hospital, I went and met him. The first thing he asked me, why did you left without telling me? Then I told, no mom, I met the doctor, he gave me the update. He told that you were active. So I thought I'll do my work and come back in the evening. So he told, everything is fine, I'll be all right. And don't go without telling me, he told again. So I told, okay, I will wait outside. So 1 or 2 days after one day, Attaya and Sunny's wife came hospital. So we were there till that point of time. Before going to surgery, I took him the breakfast. So ఆయన అంటే ఆపరేషన్కి ఒక 4 hours ముందు ఏమీ తినద్దు అంటే ఎర్లీ మార్నింగ్ 6 to 6:30 ముందే సంథింగ్ మీరు టిఫిన్ ఏదన్నా పెట్టండి అంటే మార్నింగ్ ఇడ్లీ తీసుకెళ్ళి నేను తినిపించిన. సో హీ వాజ్ లైక్, ఎందుకు ఇవన్నీ తినిపిస్తున్నారు, ఏదన్నా సమ్ లిక్విడ్ ఇవ్వండి నాకు తినడానికి వస్తలే అని అంటే కొంచెం వాటర్ పోసి తినిపిస్తే తిడుతుండే, అరే నేను ఇలా వాటర్ ఎందుకు వచ్చినావురా, నేను పేషెంట్ లెక్క నువ్వే డిసైడ్ చేసినావా ఇది వద్దు అని. సో వాట్ ఐ డిడ్ ఈజ్ ఐ వెంట్ అండ్ బ్రాట్ మిల్క్. సో ఐ వాంటెడ్ టు put it along with the milk. So he refused to eat. Then I told, at least drink this cup of milk. So throughout all these things, that I never felt that he's going to struggle physically, because he was mentally very strong, but because of this multiple reasons he has suffered. And పిల్లలు ఆ లాస్ట్ డేస్లో వచ్చి ఇక్కడ ఉంటే బాగుంటుండే అని నేను అనుకున్నా. బట్ హీ వాజ్ లైక్ స్టిల్ థింకింగ్ అబౌట్ దెమ్ ఓన్లీ, టెల్లింగ్ దట్ అరే ఐ విల్ బీ ఆల్ రైట్, వై సింప్లీ టు టెల్ ఆల్ దోస్ పీపుల్ టు కమ్ హియర్, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ విల్ ఓన్లీ మూవ్ దేర్. సో హీ వాజ్ ఇన్ దట్ సెన్స్. సో అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ నాట్ హియర్, బట్ as we all know that he was very jovial, funny, and we had those memories. We grown up, we were very small, like we are of same age group, Sunny, Fairy and me, my brother, my akka and other brothers also, siblings. So we all grown up watching him and along with his care. So I just want to convey this, we will remember him forever, and his all those things which we took it as inspiration, we'll try to put it in our lives as well. So I thank the pastorate committee and pastors and all family members for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ కిరణ్ రతన్ గారు, చక్కటి మాటలు తెలియజేసినందుకు. మరి ఈ సమయంలో దేవుడే నాకు ఆశ్రయము పల్లవి పాడుతూ ఉండగా మన మధ్యలో ఉన్న మరి రెవరెండ్ జాక్లిన్ పూర్ణిమ ప్రసన్న కుమార్ అమ్మగారు, దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబం ఆదరణ కొరకు చక్కటి దైవవాక్యం అందజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు నాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమానందమానందమోగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. శుభములు తెలియజేస్తున్నాను.
they have fond memories of him, of late Mr. Mullatati Madhukar. So they would like to share. So we usually, pastors, give a lot of time for those who want to share their tributes, because those who do not know him will know, and I am one of them, I should say. Personally, I don't know him, but with the tributes that I've heard, I get to know that this Mullatati family has a great legacy. And you have inherited some of those qualities from the family. Every family has a surname. And with that surname, you go back to the history of the family, you get to know your great-grandparents, grandparents, and then you come to the present generation. అయితే లేట్ మిస్టర్ ముల్లతాటి మధుకర్ గారి గురించి చాలా మంచి మాటలను మరి బంధువులు, కుటుంబ సభ్యులలో కొందరు మీరు వారి గురించి మాట్లాడారు. ఎంతో మంచి వ్యక్తి, మంచి భర్తగా, మంచి తండ్రిగా ఆయన కుటుంబంలో ఉంటూ మరి ఎన్నో త్యాగాలు చేశారు కుటుంబం కోసం. మరి ముఖ్యంగా పిల్లల విషయంలో వారికి మంచి విద్యను అందించారు. ఈజ్ గివెన్ యూ నాట్ జస్ట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్, బట్ ఐ వుడ్ సే ద బెస్ట్ లైఫ్. యూ హ్యావ్ టు లీడ్ ద బెస్ట్ లైఫ్. సో టుడే you're reaping the hard work of your father and also your mother, and because of them you are enjoying the fruits of their hard labor. So we thank God, we celebrate the life of late Mr. Mullatati Madhukar garu for his loving nature, kind-hearted nature, and also helping nature more than anything else. Above all, from one of your cousins I've heard that he was very God-fearing. You're a family who always prayed and praised God and glorified his name. So here is a family which has been leading a very spiritual life by always having faith in God. యోహాను సువార్త 14వ అధ్యాయం మనకు చదివి వినిపించబడింది. ఈ 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. Let not your hearts be troubled. On an occasion like this, the Lord is comforting the bereaved family members, telling that he is giving a very good assurance that I have prepared a special mansion. శిష్యులతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచినలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నాయదు ఉండుటకు మిమ్మను తీసుకొని పోను. A very great assurance from the Lord that one day you will see the dear ones in a place. క్రైస్తవులుగా యేసుక్రీస్తు తన పునరుత్థానం ద్వారా మనకు ఒక నిరీక్షణనిచ్చాడు. ఆ నిత్య జీవాన్ని మనకందరికి ఇచ్చాడు. మా ఆత్మను ఆ నిత్య జీవం కొరకు మనం సిద్ధం చేసుకోవాల్సిందే. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అండ్ లేట్ మిస్టర్ ముల్లతాటి మధుకర్ గారు had prepared himself beforehand, as one of your relatives said. He had prepared himself for this call from God. So we have that faith that he is with the Lord in a special mansion, in a special room. He would have lived here on his earthly life, but then he has completed. He has, I think, fulfilled all his duties on this earth. That's why on your memorial service, this program sheet, you have given this very, very apt verse from 2 Timothy chapter 4, verse 7. I have fought the good fight. I have finished the race. I have kept the faith. A very faithful man. Faithful to God, faithful to his family. ఎంతో విశ్వాసంతో జీవించినటువంటి వ్యక్తి, భయభక్తితో జీవించినటువంటి వ్యక్తి. మరి ఈ దినము మరి దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాడు. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఈ విధంగా శిష్యులను ఆయన ఈ మాటలతో ఆదరించారు. డోంట్ బి అఫ్రేడ్, డోంట్ ఫియర్, ఐ am going to prepare a special place for you. So we rejoice, we celebrate the life of late Mr. Mullatati Madhukar garu for the life that God has given to him. Also, one of the people who were sharing the tribute said, మనం ఈ లోకంలో జన్మించిన తర్వాత ఎన్ని దినములు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించాలనేది కూడా దేవుడు ఒక ప్రణాళికతో మమ్మల్ని జన్మింపజేశాడు. కాబట్టి
మనము మా యొక్క ఆయుష్ కాలం కూడా దేవుడు నియమించాడు ముందుగానే. How long we are going to be on this earth is already decided and planned by God. So we live those years of life. కానీ ఎంతకాలం ఈ లోకంలో అనేది ముఖ్యం కాదు, ఎలా జీవించామనేది అది చాలా ముఖ్యం. How we have lived, how faithfully we have lived, how meaningfully we have lived on this earth, what are the good works that we have done on this earth, that's very important. I think late Mr. Mulatati Madhukar Garu has really lived by God's word. He has obeyed God's word and he has put God's word in action. Today I only pray that this bereaved family members would carry forward the legacy of the family and also the values that he has left behind and taught you to be kind, loving, helpful, and above all to have the fear of the Lord, because God is going to be with you all. God is with you all, always, and one day you will meet the dear one. We know it's very difficult when a dear one leaves to the heavenly abode. That pain only the family members experience. So, but the word of God says, do not grieve as people without any hope. So, but have the hope in God, because that hope Jesus Christ has given to us through his resurrection. So with that hope, we move forward in this faith journey, because God has assured us that he will be with us. Though I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me. So that assurance he has given, so he will hold your hands and he will lead you forward in this faith journey, and then you will also prepare yourself to be with your dear one when God gives each one of us that call to reach the heavenly abode. So I pray that God will continue to be with you all, bless you, and you also be a source of blessing, not only to your family, but to everybody within the community and outside the community. And also I pray that you would always look up to God for every help, and may God comfort and console, especially late Mr. Madhukar Malatati's wife and also daughters and sons' family, and may God be with you all and God bless you all. Amen. మరి సమయమందు కుటుంబ ఆదరణ కొరకై చక్కటి దైవ వాక్యం అందించినటువంటి రెవరెండ్ జాక్లిన్ పూర్ణిమ అమ్మగారికి, మరి స్థానిక సంఘ కాపరి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ క్యాండిస్ ప్రేమ్ సుకుమార్ అయ్య గారి పక్షాన, కుటుంబ పక్షాన మా నిండు వందనములు తెలియజేస్తున్నామమ్మా. మరి ఈ సమయంలో ఒక పాట. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా ప్రియమా నా సర్వమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము.
పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తన్నిగవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు. థ్యాంక్ యూ. Members to kindly come forward for the closing prayer and also for the benediction. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, జీవ మరణములు మీ వశములో ఉన్నాయని సెలవిచ్చిన నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రదాసుడు ప్రభావితగా మొలతాటి మధుకర్ గారిని మీరు యొక్క లోకయాత్రను ముగించి మీ సన్నిధిలోనికి వారికి తీసుకుని వెళ్ళి ఉన్నారు. ఈ లోకంలో వారికి గమిత శ్రమైనను దుఃఖమైన ఏది ఉండకుండా మీ సన్నిధిలో మీ చెంతన చేర్చుకుని నిత్య విశ్రాంతిని క్షేమమును తనకు దయచేసినందుని బట్టి ప్రభువా మేము అనేకమైనటువంటి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. వారి జీవితమును బట్టి, వారు జీవించినటువంటి జీవితంలో దినములలో వారి పట్ల మీరు చేసినటువంటి చూపించిన కృపలను బట్టి, చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. విడిచినటువంటి వారి ప్రియ సతీమణి శిరోమణమ్మను జ్ఞాపకం చేసుకుంటే వారిని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. ప్రభువా ఎదుగు తన పెనిమిటి లేడని దుఃఖంతో ఉంటుండగా ఆ దుఃఖము వేదనను ప్రభువా ఎదుగు దిగుమెంగు శక్తిని తన సతీమణికి దయచేయమని అడుగుతుంటున్నాం. దానికి ఇచ్చినటువంటి ప్రభువా ఎదుగు తన కుమారుడు సన్నిని ప్రభువా ఎదుగు తన భార్య డానియలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతుంటున్నాం. నా ప్రభువా తండ్రి లేని వారికి తండ్రిగా మీరు ఉంటానని సెలవిచ్చిన దేవుడు తనకు తండ్రిగా మీరు ఉండమని అడుగుతుంటున్నాం. మీరు ధైర్యపరచమని అడుగుతుంటున్నాం. పాప ప్రియాంకని జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభువు తన కుటుంబంను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతుంటున్నాం. తన తండ్రితో ప్రభావితు ఇంటిమేట్ అటాచ్మెంట్ ఉంటుండగా తన తండ్రి లేని ప్రభావితు క్షోభతో దుఃఖంతో వేదనతో తను మునిగిపోయి ఉండగా తన కన్నీటిని మీరు తుడిచండి, ధైర్యమును దయచేయండి, సమాధానమును దయచేయండి, నెమ్మదిని మీరు దయచేయమని అడుగుతుంటున్నాం. ప్రభావితుగో మధుకర్ గారు మరణించినప్పుడు నా ప్రభావితుగో కుటుంబము దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబం కొరకు ప్రార్థించినటువంటి వారిని, సహాయపడినటువంటి వారిని అందరినీ కూడా మరి జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని అడుగుతుంటున్నాం. మీద ఎదిరించినటువంటి మధుకర్ గారు ఆత్మకు నెమ్మదిని విడిచినటువంటి ప్రభావితుగో ఈ యొక్క దీన కుటుంబంలోకి మీరే యజమానుడిగా, తండ్రిగా, నాయకుడిగా, భర్తగా మీరు ఉండి మీరు నడిపించి కుటుంబమును ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి మీరు మహిమ పొందమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఈ రాజ్యం వచ్చునుగాక. నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదైన ఆహారం నీరు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్న స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు
తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సకల దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా దుఃఖ సాగరంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి తెలియజేయుటకు మిస్టర్ సన్నీ గారు మరి అదే రీతిగా మిస్సెస్ ప్రియాంక వారు ముందుకొచ్చి మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. Respected pastors, Pastor Madam, church elders, members of the church committee, our dear family members, relatives, friends, and everyone gathered here this evening, good evening to you all. On behalf of our mother, Mrs. Shiromani Maltati, my sister Priyanka, myself, and our entire family, my wife Danielle, and my kids are also here, Michael and Marvin. We would like to sincerely thank each and every one of you for being here with us today as we remember, honor, and celebrate the life of our father, my dad, Mr. Madhukar Maltati. We especially want to thank the pastors and the church elders, the committee members, and the entire CSI Wesley Church family for standing with us during this very difficult time. Thank you for your prayers, for Daddy, for opening the doors of the church to us, and for helping us arrange this memorial service. For me, personally, coming back here after being in the United States for almost 12 years has been very emotional. When I first reached out to the church, I honestly did not know if anyone would ever remember us after all these years. But from that very first call that I made, we were welcomed with so much warmth and love, and the church staff and the committee were incredibly responsive and supportive, and immediately stepped forward to help our family in every way they could. At this time, when we are grieving and overwhelmed and trying to understand what needs to be done, the kindness and support that you gave us the strength and truly uplifted us. It reminded me that even though we had been away for so many years, Wesley Church is still our home, and we are still the part of this family. For that, we will always be deeply grateful. These past few days have been incredibly difficult for our family, but through all of it, the love we have received from our family and friends, each one of you, every one of you, family and friends, I think start, say Babai, Pinni, Tonanna, Tillu, Jambakka, Pinkakka, Reemakka, Ricky, Cherry, Baba Garu, Divakar Garu, George Mama, David Mama, he's been there throughout. Kavitaka for coming, Prashantaka, Ushaka, Sudhaka, everyone, Mary Sharada Akka Garu. Daddy, I needed to know what the family generation is and who is related to who, and she helped me understand who is related to who and how. I want to thank each one of you personally because we were not there here